వెల్కమ్ టు మై షో టు ద పాయింట్. 6 అడుగుల శరీరం చివరికి మిగిలేది గుప్పెడు బూడిద. ఇదే జీవిత సత్యమని కొందరు చెబుతారు, కానీ బూడిదను కూడా కొంతమంది అక్రమార్కులు వ్యాపారంగా మార్చేస్తున్నారు. కొంతమంది నాయకుల అండదండలతో బూడిదతో కూడా వ్యాపారం చేస్తూ జేబులను నింపుకుంటున్నారు. మరి బూడిదను కూడా వదలని అక్రమార్కులు ఎవరు? ఎక్కడి బూడిద కాసుల వర్షం కురిపిస్తోంది అంటూ రాజకీయ నేతలతో కలిసి అధికారుల ధనదాహానికి గుర్తుగా మిగిలిన యాష్ గురించి ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ఎక్కడైనా జనావాసాల్లో ఫ్యాక్టరీలు స్థాపించే సమయంలో చుట్టుపక్కలున్న ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు, ఫ్యాక్టరీ యాజమాన్యం కొన్ని చర్యల్ని తీసుకుంటుంది, కొన్ని సహాయ కార్యకలాపాలు చేపడుతుంది. ఇక అదేవిధంగా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న NTTPS ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా కొన్ని చర్యలు తీసుకుంది. ఫ్యాక్టరీ నుంచి వచ్చే బూడిదని ఉచితంగా తరలించేందుకు యాజమాన్యం అనుమతించింది. అయితే ఇక్కడ అలా జరగడం లేదు. బూడిదను వ్యాపారంగా మార్చుకున్నారు కొంతమంది నాయకులు. NTTPS సిబ్బంది సహాయ సహకారాలతో వ్యాపారం జోరుగా సాగుతోంది. ఫ్యాక్టరీ నుంచి వెలువడిన బూడిదను పైప్ లైన్ సహాయంతో తరలిస్తూనే అక్కడ బూడిద పెరిగిపోకుండా NTTPS యాజమాన్యం మరికొన్ని చర్యలు చేపట్టింది. ఇబ్రహీంపట్నంలో ఉన్న NTTPS నుండి పవర్ ఉత్పత్తి ఉపయోగించే బొగ్గు, దాని నుండే వచ్చే బూడిదను స్థానికంగా నివసించే ప్రజలకు ఇబ్బంది కలగకుండా NTTPS యాజమాన్యం ఇబ్రహీంపట్నం, ములపాడు ప్రాంతాల్లో కొంత భూమిని కొనుగోలు చేసి ఫ్యాక్టరీ నుంచి వెలువడే బూడిద మొత్తం పైప్ లైన్ సహాయంతో కొనుగోలు చేసిన భూమిలోకి తరలిస్తున్నారు. ఎవరైనా బూడిద అవసరమైన వాళ్లు ఉచితంగా లారీ, ట్రాక్టర్లు పెట్టుకుని తీసుకెళ్లొచ్చు అని అనుమతిచ్చింది. దీన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది దళారులు వ్యాపారం ప్రారంభించారు, బూడిదను అమ్ముకోవడం ప్రారంభించారు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ తంతు జరుగుతూనే ఉంది. ఈ దళారుల అక్రమార్జనలో కొందరు ఇంజనీర్లకు, నేతలకు వాటాలు అందుతూ ఉండడంతో ఇటు జెన్కో అధికారులతో పాటు NTTPS చోద్యం చూస్తోంది. మీరు తీసుకొచ్చేది ఏంటిది? యాష్ అండి. యాష్ బూడిదా ఎక్కడికి వెళ్తుంది? ధర్మంలోకి. యాష్ బూడిద ధర్మంలోకి వెళ్తుంది. అవును. ఎవరిది కాంట్రాక్టర్? ఎవరు ఏమండి కాంట్రాక్టర్? ఎవరిది? ఈయన నాని గారు, గోపాలరావు గారు అంటారు సరే. ఇప్పుడు కాంట్రాక్టర్ గారు. అవునండి, నాని గారు. ఎక్కడ తీస్తున్నారు ఇది? దీంట్లో నుంచండి. అవును, ట్రాక్టర్ మీకు ట్రాక్టర్ అది అక్కడ ఉంది కదా, ట్రాక్టర్ తీస్తున్నారు. ఇది అచ్చం ధర్మంలోకి దీంట్లోకే పోద్ది. అదైతే బయటకు తోలుకుంటారు. అంటే దేనికి ఉపయోగపడుతుంది ఇది మీకు? ఇప్పుడు పునాదులు తీసారు చూసారా, కళ్ళకి లైట్ దిగా పునాదులు తీసారు చూసారా, పునాదులో పోతున్నారు. మళ్ళీ ఉదయం పడి తోటలేదు మీరు? ఇటు ఎందుకు రావట్లేదండి? ఉదయం పడి లేవు, మొత్తం తోలుతున్నాం. బండే ఉరదే అంటున్నారు. అదే నాని గారు అని ఏం తీసుకెళ్తుంది లోడు? బూడిదా ఎక్కడది ఇది? బూడిదా ఎన్ని బళ్ళు ఉన్నాయి? ఎన్ని JCBలు ఉన్నాయి లోపల? ఎవరిది అది JCB? ఎవరిది? తెలియదు, నేను ఆల్టింగ్ వచ్చేవాడు. అమ్ముతారు లోడ్ వచ్చి? ఎక్కడికి వెళ్తుంది లోడ్? ఎక్కడికి వెళ్తుంది? అందరూ చూస్తుండగానే అధికారులు, నాయకులు కలిసి దళారుల్ని బాగు చేస్తున్న వైనం మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. కనుచూపు మేరలా కనిపెడుతున్నటువంటి ఏదైతే NTPS బూడిద చెరువు ఉందో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తిగా చూసినట్లయితే ఈ కనుచూపు మేరలా కనబడుతున్నటువంటి లారీలు, అదేవిధంగా ప్రొక్లైన్స్, ఇవంతా కూడా NTPS నుంచి వచ్చేటువంటి యాష్ బూడిద ఏదైతే ఉందో ఆ బూడిదంతా కూడా ఖాళీ ల్యాండ్స్లో పైపుల ద్వారా రావడం జరుగుతుంది. ఉచితంగా బూడిదను తరలించేందుకు NTTPS యాజమాన్యం 3 ప్రొక్లైన్లు పెట్టింది. అయితే యాష్ పౌండ్ దగ్గర ఎప్పుడు చూసినా 3 కంటే ఎక్కువ ప్రొక్లైన్లు పనిచేస్తూ ఉంటాయి. వందల్లో లారీలు తిరుగుతూ ఉంటాయి. నిత్యం వచ్చి వెళ్లే లారీలతో ఆ ప్రదేశమంతా దుమ్ముతో నిండి ఉంటుంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు. అయినా ఇదేమిటి అని అడిగేవారే లేరు. NTTPS అధికారికంగా పెట్టిన ప్రొక్లైన్స్ కంటే 6 ప్రొక్లైన్స్ ఎక్కువగా పనిచేస్తున్నాయి. అవి ఎవరివి అనే దాని విషయంపై ప్రైమ్ 9 ఫోకస్ పెట్టింది. మిగిలినవి అక్కడ రాజకీయ నేతల అండదండలున్న నాయకులవని తెలిసింది. అంతేకాదు, కాసుల కోసం కక్కుర్తి పడుతున్న కొంతమంది NTTPS సిబ్బందివని వెలుగులోకొచ్చింది. మనం ఇంతకుముందు చూసిన విజువల్స్లో ఉన్న ఆ యాష్ పౌండ్లో ఉన్నటువంటి
బూడిదని డబ్బుల కోసం ఎలాగా అమ్ముకుంటం జరుగుతుందో, అంటే అక్కడ ఉన్నటువంటి బూడిదని ప్రొక్లైన్లు అధికంగా ప్రొక్లైన్లు పెట్టి నిబంధనలకు విరుద్ధంగా తరలించడం జరుగుతుందో అధికారుల అండదండలతో, రాజకీయ నాయకుల అండదండలతో. అదేవిధంగా అంటే ట్రక్ టర్మినల్గా ఉంచినటువంటి స్థలం, అలాగే గతం మొదటిగా యాష్ పౌండ్గా వాడినటువంటి ఈ స్థలాన్ని కూడా మళ్ళీ రాత్రిపూట్లో కూడా తవ్వుతూ యాష్ పౌండ్గా వాడిన ఒక ప్రాంతాన్ని డెవలప్మెంట్లో భాగంగా దాన్ని క్లోజ్ చేశారు. ఆ ప్లేస్లో కోట్లు ఖర్చు పెట్టి ట్రక్ టెర్మినల్ను నిర్మించారు. పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా భారీ వ్యయంతో రోడ్లు వేశారు. అంతేకాదు అక్కడ చాలా వరకు బిల్డింగ్స్ నిర్మించి దూరాల నుండి విజయవాడకు వస్తున్న వస్తువుల్ని చిన్న చిన్న వాహనాలతో నగరంలోకి మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేసింది. అయితే ఈ కోట్ల ఖర్చు పెట్టి పోసిన రోడ్లని యాష్ కోసం అర్ధరాత్రి యథేచ్ఛగా తవ్వుతున్నారు. దీనిని ఏ అధికారి పట్టించుకోవడం లేదు. ఏదైతే అభివృద్ధి కోసం అని చెప్పని కేటాయించి కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి కోసం అని చెప్పని డెవలప్ చేయడం జరిగిందో గవర్నమెంట్, అదన్నంతలో కూడా మళ్ళీ ఆ రోడ్డుల్ని అదేవిధంగా ఆ ప్రాంతాలన్నింటినీ పాడు చేస్తూ ఆ రాత్రిపూట కనీసం వాహనాలకి పైన పరదాలు కూడా కట్టకుండా, అంటే అక్రమం చేస్తూ ఈ బూడిదని తరలించడమే నేరంగా అయితే ఎప్పుడో మూసేసి రోడ్లు, భవనాలు వంటివి నిర్మించిన యాష్ పౌండ్ ని మళ్లీ అర్ధరాత్రి సమయాల్లో తవ్వడం అధికారుల దృష్టికి వెళ్ళింది. అయినా యాష్ అక్రమ తవ్వకాలని ఏ రాజకీయ నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో స్థానికులు ఇదంతా ఎవరి అండదండలతో నడుస్తోందో అని అంటున్నారు. చూస్తున్నాం బూడిద అంటే వ్యర్థంగా మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఆ వ్యర్థంతోనే కోట్లు ఎలా సంపాదించాలో చాలా క్లియర్గా అక్కడ చూపిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఎన్టీటీపీఎస్కి సంబంధించిన ఏదైతే యాష్ పాండ్ ఉందో యాష్ పాండ్లో నుంచి కూడా కోట్లు ఎలా వెలికి తీస్తున్నారో మనం చూసిన నేపథ్యం ఉంది. అయితే ఇలాంటి పరిస్థితులు ఎందుకున్నాయి, ప్రత్యేకంగా చెప్పాలంటే అక్కడ స్థానికంగా దీనివల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, అంతేకాకుండా ఓవరాల్గా చూస్తే యాష్ను తీసుకొచ్చి తర్వాత ఇతరత్ర విషయాలకు ఉపయోగిస్తున్న నేపథ్యంలో పర్యావరణానికి దానివల్ల ఎలాంటి నష్టం ఉంటుంది అనే విషయంపైన ఇవాళ మనం చర్చ చేపట్టాము. ఈ చర్చలో మనతో పాటు హైదరాబాద్ స్టూడియోలో జాయిన్ అయ్యారు డాక్టర్ వసంతలక్ష్మి గారు, పర్యావరణవేత్త. అలాగే మనకు విజయవాడ నుంచి శ్రీకాంత్, ప్రెసిడెంట్స్ కమిటీ మెంబర్, అలాగే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అంతేకాకుండా అనిల్, ప్రజా సంక్షేమ శాఖకు సంబంధించిన సెక్రటరీ, అలాగే సామాజికవేత్త కూడా మనతో పాటు ఇవాళ లైవ్లో ఉన్నారు. ఒకసారి మనం వసంతలక్ష్మి గారి దగ్గరికి వెళ్తే మీరు చూసారంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటంటే ఏదైతే ఎన్టీటీపీఎస్కి సంబంధించిన యాష్ వస్తుందో యాష్ని ప్రజలు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఇతరత్ర వాటికి ఉపయోగించడం కానివ్వండి, లేకపోతే ఆ యాష్ని క్రియేట్ చేసే క్రమంలో పర్యావరణానికి ఎలాంటి నష్టం చేకూరుతుంది, ఎలాంటి కాలుష్యం వెలువడే అవకాశం ఉందంటారు? యాక్చువల్లీ అయితే 1 టన్ కోల్ బర్న్ చేసినప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ రన్ చేసేవన్నీ థర్మల్ పవర్ ప్లాంట్ బేస్డ్ పవర్ జనరేషన్ అనమాట. 1 టన్ కోల్ బర్న్ చేస్తే మనకి 250 to 300 kgs ఫ్లై యాష్ వస్తుంది, సాలిడ్ యాష్ వస్తుంది 20 to 30 kgs. మ్యాక్సిమం కేసెస్ ఏంటంటే అంటే బిఫోర్ టైం ఒక 20-30 years బ్యాక్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ లేనప్పుడు ఏం చేశారంటే వాటిని వ్యర్థంగా పడేసేవాళ్ళు, ఉపయోగించడం తెలియదు. నవ్వు ఎప్పుడైతే ఫ్లై యాష్ కానీ ఇంకొకటి ఏంటంటే ఆ సూట్ ఏదైతే ఉందో ఫ్లై యాష్ అంటాం కదా, దాన్ని కామన్ టర్మినాలజీలో సూట్ అంటాం అనమాట, చాలా తక్కువ వాల్యూ ఉంటుంది. ఆ సూట్ ఏదైతే ఉందో దానికి సిమెంట్కి కాంక్రీట్కి ఎడిటివ్గా వాడుకోవచ్చు. తర్వాత ఏంటంటే ప్రతి ఇండస్ట్రీకి ఎక్కడ కోల్ వాడినా సరే అవి మినిమం పొల్యూషన్ స్టాండర్డ్స్ అనమాట. కంపల్సరీ ఆ వచ్చిన వ్యర్థ పదార్థాలని ఏదో రకంగా రీయూజ్ చేసుకోవాలి, రీసైకిల్ చేసుకోవాలి. అట్లా అయితేనే పర్యావరణము బాగుపడుతుంది అన్న ఉద్దేశం అనమాట. యాక్చువల్లీ ఉపయోగించడం అనేది మంచి పద్ధతి. అకార్డింగ్ టు అమెరికన్ స్టడీస్, వాళ్ళ అమెరికన్ యాష్ అసోసియేషన్ అని ఉంది, దాని ప్రకారం ఏంటంటే 67% ఆల్మోస్ట్, అంటే అప్రాక్సిమేట్లీ 60% ఆఫ్ యాష్ ఈజ్ యూజింగ్ యాజ్ అడిటివ్ ఫర్ సిమెంట్ అండ్ కాంక్రీట్. 14% ఈజ్ యూజింగ్ ఫర్ రోడ్ బేసెస్ ఫిల్లింగ్స్, and another 0.1% that can be used for agriculture purpose, soil stabilization purpose. These are the different purposes for the ash. We can enduku why it is having means ash ante coal lo burn aina tarvata remaining materials evaithe unnayo dantlo silica untundi, దాంతో పాటు హెవీ మెటల్స్ ఉంటాయి, అవి పాయిజనస్. దాన్ని దేనికి పడితే దానికి వాడడానికి వీల్లేదు. అంటే తెలియక ఇప్పుడు నార్మల్ ప్రజానికానికో ఎవరికో
దాని గురించిన అవగాహన లేకుండా ఇవ్వడానికి లేదు. యూస్ చేస్తే మ్యాక్సిమం తెలిసిన పర్సన్స్ సిమెంట్ కాంక్రీట్ ఎడిటివ్ కింద వాడుకుంటారు. కానీ మరొక వాదన కూడా ఇక్కడ వినిపించేది ఏంటంటే, ఏదైతే వీళ్ళు వాడుతున్న కోల్ ఏదైతే ఉందో అది ఒకవేళ నిజంగానే మంచి కోల్ వాడితే దాని నుంచి వచ్చే వ్యర్థాలు కూడా ఉపయోగపడతాయి. కానీ లో క్వాలిటీది వాడుతున్న నేపథ్యంలో మీరు అన్నట్టుగా వ్యర్థాలులో ఉండే క్వాలిటీ మారిపోతుంది, దాంతోపాటు విషవాయులు కూడా వెలువడే అవకాశం ఉంటుంది అన్నది కూడా ఒక వినిపిస్తుంది. ఆంథ్రసైట్ కోల్, బిట్యూమినస్ కోల్, లిగ్నైట్, పీట్, దీస్ ఆర్ 4 stages ఆఫ్ కోల్. ఈ 4 స్టేజెస్లో ఆంథ్రసైట్ కోల్ ఈజ్ ద బెస్ట్ కోల్. ఆంథ్రసైట్ కోల్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం పవర్ జనరేషన్ పర్పస్ వాడరు, అది ఐరన్ స్టీల్ ప్రొడక్షన్ వాటికి వాడతారు అనమాట. ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది. 80% బిలో ప్యూరిటీ ఉన్న వాటినన్నిటిని బిట్యూమినస్ కోల్ అంటారు. ఆల్మోస్ట్ ఇండియాలో అవైలబుల్ అయ్యే కోల్ ఏదైతే ఉందో అది బిట్యూమినస్ గ్రేడ్. ఆల్ గ్రేడ్స్ ఆఫ్ కోల్ అవైలబుల్, బట్ మోస్ట్లీ అయితే బిట్యూమినస్ కోలే అవైలబుల్ ఉంటుంది ఎక్కువ శాతం. పీట్ అనేది చాలా లో గ్రేడ్, దాన్ని మైనింగ్ చేయడమే వేస్ట్ అనమాట. అంటే చేస్తే మనకి ఎక్కువ నష్టం, పర్యావరణానికి మనకి పెద్ద లాభదాయకంగా ఉండదు. మనం వాడేది ఏంటంటే లిగ్నైట్, బిట్యూమినస్. పవర్ జనరేషన్కి గుడ్ ఏంటంటే బిట్యూమినస్, అంటే సెకండరీ గ్రేడ్ కోల్ వాడుతున్నాం. అండ్ డెఫినెట్లీ పొల్యూటెంట్స్ ఉంటాయి, సల్ఫర్ బేస్డ్ కోల్. ఒకసారి మనం శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు, మీరు చూస్తున్నారంటే గత కొంతకాలంగా దీని మీద మీరు ఉద్యమాలు చేస్తూ వస్తున్నారు. యాష్ పాండ్కి సంబంధించి కానివ్వండి, యాష్ పాండ్లో అక్కడ జరుగుతున్న అక్రమాలకు సంబంధించి కూడా మీరు చాలా సందర్భాల్లో ఉద్యమాలు చేసే నేపథ్యం ఉంది. అసలు ఏం జరుగుతోంది? ఇప్పుడు మేము ఏదైతే స్టోరీ చూపించామో స్టోరీలో ఉన్నంత అక్కడ గంభీర్యత ఉందంటారా, ఇంకా ఎక్కువ ఉందంటారా? ఇంకా ఎక్కువ ఉంది సార్, ఇక్కడ చాలా ఎక్కువ ఉందండి. ఎందుకంటే ఇక్కడ వీటీపీఎస్ ఉంది, పక్కన దగ్గర ఒక 30 ఊర్లు ఉన్నాయి సార్. ఆ 30 ఊర్లు ఇది బూడిద వల్ల అసలు ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి వేరే దగ్గర తరలించేటప్పుడు రోడ్డు మీద పడే బూడిద వెనక నుంచి వచ్చే వాహనదారులకి చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల యాక్సిడెంట్లు కూడా కనీసం రోజుకి 1-2 యాక్సిడెంట్లు కంపల్సరీ జరుగుతుంది సార్ ఈ ఏరియాలో, కొండపల్లి ఏరియాలో. అంటే ఇక్కడ వెస్ట్ ఇబ్రహీంపట్నం నుంచి మన కడువడపల్లం దగ్గర నాగార్జున సిమెంట్ ప్లాంట్ ఉందండి, అక్కడికి యాష్ తరలిస్తున్నారు వీళ్ళు లారీల ద్వారా. వెళ్లే బళ్ళు కూడా ఎంత స్పీడ్గా వెళ్తున్నాయంటే దగ్గర 90-100 స్పీడ్లు వెళ్తున్నాయండి. ఎవరైనా ఒకసారి మన శాంతినగర్ దగ్గర ఒక అలాగే 190 స్పీడ్లు వెళ్తే ఒక మనిషి బండి అడ్డంగా వచ్చాయండి, అంతే స్పాట్స్, ఇక అంతే గుద్దేశారండి. ఇక మనిషి 2 టైర్లు కూడా మనిషి కూడా నుజ్జు అయిపోయాడు, అలా తయారైంది అక్కడ ఏరియాలో. బూడిద కూడా దీనివల్ల ఎలా ఉందంటే చుట్టుపక్కల ఏరియా వాళ్ళకి రోగాలు, తర్వాత కిడ్నీ ఎఫెక్ట్, మంచినీళ్ళు సదుపాయం సరిగ్గా ఉండలేదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి ఈ ఏరియాలో. అసలు ఎంత ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీలు కూడా ఇక్కడ ఏరియాలో ఎక్కర్లేదు. ఇప్పుడు కృష్ణా జిల్లా అంటే మంచి వాటర్, కొద్దిగా మంచి ఇది ఉండని ఒక మంచి పేరు ఉంది వాసన చెప్పాలంటే. అలాంటి ఏరియాలో కూడా కిడ్నీ ఎఫెక్ట్ వస్తుందండి. ఎక్కడ మన ఈ కొండపల్లి ఏరియాలో చుట్టుపక్కల ఏరియాలు అండి ఇలాంటివి చాలా జరుగుతుంది. వాటర్ కూడా పొల్యూషన్ మరి దారుణం తయారైందండి. అసలు దీని గురించి ఎవరు పట్టించుకున్న నాదులు లేరు. ఇప్పుడు ఇసుక మాఫియా ఎలా ఉందంటే దానికన్నా మించిపోయిందండి ఈ బూడిద మాఫియా. రోజు కనీసం లేదంటే కనీసం ఒక 1000 బళ్ళు వెళ్తున్నాయండి ఇక్కడ నుంచి రవాణా. మరి ఈ బూడిదని ఏం తీసుకెళ్తున్నా. మరి ఇంకో విషయం ఏంటంటే మన కిల్లాపైకి వెళ్లే రహదారి కూడా ఆ రూట్ లోనే వెళ్ళాలండి. కిల్లాకి దగ్గర ఒక 200 కోట్లు ఖర్చు పెడుతూ డెవలప్మెంట్ చేశారు. ఈ కిల్లాకి వెళ్లే వాళ్ళు కూడా దహరలంటే వెళ్తుంటే ఆ బూడిద తట్టుకోలేక చూడటానికి వెళ్లే వాళ్ళు కూడా వెళ్ళకుండా ఆగిపోతున్నారండి జనాలు చాలా మంది. అంత హీనంగా ఉందండి అసలు. మేము ఒక రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బళ్ళు మీద వెళ్ళేటప్పుడు వెనకాల లారీ 2-3 లారీలు ముందుండి మేము వెనకాల ఉంటుంటే ఆ ఆఫీస్కి వెళ్లే లోపు మొత్తం బ్లాక్ అయిపోతాం మేము కూడా. అంత హీనంగా ఉందండి ఏరియాలో. ఒక డిపార్ట్మెంట్ గానీ, ఆర్టీ డిపార్ట్మెంట్ గానీ, లేకపోతే ఇంకెవరు గానీ ఎవరు పట్టించుకోవడం లేదు అసలు. ఇలాగే జరిగితే మాత్రం తప్పకుండా ముందు ఉద్యమం చాలా భారీ ఎత్తున చేస్తామండి మేము జనసేన పార్టీ తరఫున కంపల్సరీ భారీ ఎత్తున. రైట్ అనిల్ గారు, దాదాపుగా అంటే 3 దశాబ్దాలకు పైగా ఈ సంబంధించిన సమస్య అందరూ చూస్తూ వస్తున్నారు. మొదట్లో ఎన్టీటీపీఎస్ ఏదైతే దాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకుంది, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అది ఆదాయ వనరుగా అంటే గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ కాకుండా ప్రైవేటు వ్యక్తులు దాని ద్వారా సంపాదిస్తున్నారు అన్నది ఒకవైపు వినిపిస్తుంది. దీని వెనకాల నిజాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అక్కడ? మీరు మాట్లాడినట్టుగా అంతా నిజమేనండి. విషయం ఏంటంటే అధికారులు ఏదో అలా చూస్తూ పేపర్లకు ఏదో మేము ఇచ్చామని చెప్తున్నారు, కానీ ఇక్కడంతా కూడా రాజకీయ వ్యక్తులు, పలుకుబడి ఉన్న వ్యక్తులు, కోట్లు అనమాట, బూడిద మీద కోట్లు అనమాట. మీరు మాట్లాడిన దానిలో అక్షరాల ₹1,00,00,000 అనేది సత్యం అనమాట.
ఈ వీటీపీఎస్ లో వాళ్ళు చూపించేది ఒక పేపర్ అయితే వాళ్ళు చేసేది ఇంకో దందా. ఓకే. ఈ వీటీపీఎస్ వల్ల ఈ యాష్ పాండ్ లో అసలు ఫస్ట్ విషయం ఏంటంటే మేడం గారు ఒక మాట చెప్పారు, ఈ యాష్ పాండ్ లోకి వచ్చిన యాష్ ని సిమెంట్ ఫ్యాక్టరీలో కానీ లేకపోతే ఇటికల్ కంపెనీలకు కానీ వీళ్ళు వాడటానికి అది పనికిరాదు, వ్యర్థాలు అనమాట, పూర్తిగా వ్యర్థం. ఓకే. అయితే దీన్నంతా కూడా ప్రజలు నెత్తి మీద పోస్తూ అలాగే బ్రదర్ అన్నట్టుగానే అన్నగారు అన్నట్టుగానే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఈ బూడిద వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయాలో రోడ్ యాక్సిడెంట్లో, ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఆ కుటుంబాలు అనాథలుగా మారిపోయి ఉన్నాయో. కానీ ఏదైనా కంప్లైంట్ చేస్తే వీటీపీఎస్ వాళ్ళు ఏం చెప్తారంటే అదేం లేదండి అంటారు, కానీ అక్కడ జరిగేదంతా దంతా. ఏదైనా చెప్తే ఒక్క అధికారి కూడా రెస్పాండ్ అవ్వదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2016-15లో మేము ఇదే విధంగా పొక్లైన్ గురించి అడిగామన్నమాట. ఏమండి మరి ఇక్కడ పొక్లైన్స్ ఉన్నాయి కదా, ఇవంతా కూడా రోడ్డు మీద పడేసి తీసుకెళ్తున్నారు, మరి ఇదంతా కూడా ప్రజలకి ఎఫెక్ట్ అవుతుంది, ఎంతో రోగాలు బాధపడి ఎంతో అసలు చాలా ఇబ్బంది పడుతున్నాం కదా, అసలు మా ఇల్లు ఏంటి, మేమేంటి గుల్లైపోవాల్సిన అవసరం మాకేంటండి, వీళ్ళ వల్ల మేము నష్టపోవాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి అడిగాం. అడిగితే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం ఉండదన్నమాట. అదే బట్టేనావు రాజకీయ నాయకుల దగ్గర నుంచి వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళు ఫోన్ చేసి నువ్వేంటి దాని గురించి డిస్కస్ చేస్తున్నావు, దీని గురించి డిస్కస్ చేస్తున్నావు ఏంటి, నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి, నీకేం సంబంధం, ఇలా మాట్లాడతారనమాట. అదేవన్నీ ఏదైనా వస్తే కనుక స్థానికులు మీరు కదా అని చెప్పేసి అని మన మీద కనెక్ట్ అనమాట. ఇలాంటి అభ్యంతరకరమైన విషయాలు భయంకరంగా ఉన్నాయి. ప్లస్ కోట్లు కుమ్మరిస్తుందన్న మాట మాత్రం జనాభా ఎరగకపోయినా కానీ ప్రపంచం ఎరిగే నగ్న సత్యం అనమాట ఇదంతా కూడా. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు ఇది వాడదు. ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఒకరికి ఒక ట్రక్ ఉంది అనుకుందామండి, ఆయన ఆ ట్రక్ తీసుకొచ్చి సీరియల్లో పెట్టి అందరితో పాటుగా తీసుకొని వెళ్ళాలి, అది రూల్. అయితే ఈయన వస్తాడు లోకల్ అంటాడు, ఈయన 10 బళ్ళు అసలు ఈయనకి సంబంధం ఉండదు, బయట నుంచి వచ్చిన బళ్ళు తిరగనీడు. ప్లస్ ఇవి తీసుకెళ్లి అసలు ఈ యాష్ పాండ్ లో ఉన్నటువంటి వ్యర్థాన్ని బూడిదని అసలు వాడకూడదు, దానిలో ఉన్నటువంటి రోగాలు భయంకరంగా ఉన్నాయని చెప్పేసి అని చెప్తున్నా గానీ అది తీసుకెళ్లి ఇంట్లో ఫిల్లింగ్ చేసుకుంటాం, రోడ్డు ఫిల్లింగ్ చేస్తామంటే ఎలా కుదురుతుందండి? అది కూడా ఇప్పుడు ఒక గృహాన్ని కట్టుకోవడానికి అతి సామాన్యుడు మధ్యతరగతి కుటుంబాలు చాలా బాధపడుతూ ఉన్నాయి. అయితే వాళ్ళు ఆ ఇంటిని కట్టుకోవడానికి ఆ మెటల్ తోలుకునే స్తోమత లేకపోతే ఈ బూడిదని తీసుకొని తోలుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఆ ప్రయత్నంలో ఈ బూడిదని తీసుకెళ్లి ఇంట్లో తోడుకుంటే అసలు ఈ ఇల్లు కట్టుకోవడానికి ఎంతో కష్టపడి కట్టుకుంటాడు, ఈ బూడిదనంతా తీసుకెళ్లి కొత్త రోగాలు తీసుకొచ్చి కొత్తగా రోగాలు సృష్టించుకోవడం జరుగుతుంది. అదంతా కూడా వీళ్ళంతా తెలియపరచాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మేడం గారు చెప్పినట్టుగా టెక్నికల్స్ పాయింట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి దీనిలో. రోగాలకు సంబంధించింది చాలా ఎక్కువగా ఈ యాష్ పాండ్ గురించి చెప్పాలంటే ఎక్కువగా ఉన్నాయన్నమాట. దీనిలో ప్రజలకు తెలియనటువంటి మెటల్స్, మేడం గారు అన్నట్టుగా మెటల్స్, భయంకరమైన మెటల్స్ ఉన్నాయి వీటిలో. అది ప్రజల శరీరంలోకి అదేవిధంగా అగ్రికల్చర్ లోకి మనం తినేటటువంటి వరి పంటల్లోకి ఇదంతా కూడా చాలా దారుణంగా వెళ్ళిపోతా ఉంది. ఇదంతా కూడా ప్రజలకు తెలీదు. వాళ్ళు ఉంటున్నారు, అయ్యో నా కాళ్ళు ఎప్పుడు పుడుతున్నాయి, ఏం జరిగిపోయిందో, నాకు 30 ఏళ్ళు రాలేదు, నాకు షుగర్ వచ్చేసింది, నాకు సరిగ్గా కళ్ళు కనిపించట్లేదు, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి అనే పరిస్థితికి వెళ్ళిపోయారు అంతా కూడా. అయితే వీళ్ళందరూ కూడా మోటివేట్ చేసేవాళ్ళు కానీ వాళ్ళకి చెప్పేవాళ్ళు కానీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కానీ ఎవరు లేరు. అయితే ఈ రోగాలు ఎవరి నుంచి వస్తాయి అనేది ప్రజలకు ఒక చరిత్రలో ఒక పుటంలాగా మిగిలిపోయింది అనమాట. అసలు ఏం జరుగుతుంది ఈ గుడి చెరువు వల్ల? ఇబ్రహీంపట్నం పశ్చిమ ఇబ్రహీంపట్నం గ్రామం అయితే అది పశ్చిమ ఇబ్రహీంపట్నం గ్రామం కంటే కూడా బూడిద గ్రామం అనే పేరు కూడా మారిస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాను. రైట్. ఇప్పుడు మీరు విన్నారంటే తను చెప్తున్నప్పుడు అంటే మీరు చెప్పిన ఫస్ట్ ఆస్పెక్ట్ లో అది నిజంగా అంటే సిమెంట్ ఫ్యాక్టరీలో ఉపయోగించవచ్చు, లేకపోతే ఇతర ఫిల్లింగ్స్ లాంటివి చేసుకోవచ్చు. కానీ తను చెప్తున్న పాయింట్ చాలా సీరియస్ అలిగేషన్. అది ఇంట్లో అంటే వీళ్ళు ఏంటంటే ఒక బేస్ వేసుకోవడానికి ఒకవేళ దాన్ని వాడితే తద్వారా సమస్యలు వస్తున్నాయి, కిడ్నీ సమస్యలు కూడా వస్తున్నాయి. యాక్చువల్లీ దెర్ ఇస్ సైంటిస్ట్ గ్రూప్, అంటే పర్యావరణానికి ప్రాబ్లం కాకుండా మనం అభివృద్ధి చెందాలి అని ఒక గ్రూప్ ఆఫ్ రీసెర్చ్ స్కాలర్స్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ ఫ్లై యాష్ ఏదైతే కోల్ ఉందో, ఎనీ కోల్లో పనికొచ్చేవి ఏంటంటే అల్యూమినియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, సిలికా ఆక్సైడ్, ఇవి సిమెంట్ తయారు కావడానికి పనికొస్తాయి. అదేవిధంగా దీంట్లో హెవీ మెటల్స్ ఉన్నాయన్నమాట. హెవీ మెటల్స్లో క్యాడ్మియము, ఆర్సెనిక్, బోరాను, మెర్క్యూరీ ఏంటంటే సార్ వాళ్ళు పాయింట్అవుట్ చేశారు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మాకు అని. ఒక్కొక్క దాంతో ఒక్కొక్క సమస్య. కోల్ని బర్న్ చేసినప్పుడు కొన్ని వాయువులు గాలిలోకి వస్తాయి, అవి కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్. ఆ కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్
ఎక్కువగా ఉండడం మూలాన ఏమవుతుందంటే ఆ వాతావరణంలో యాసిడిక్ వాతావరణం ఏర్పడుతుంది. వర్షాలు వచ్చే ఏవైతే ఉంటాయో ఎసిడిక్ రెయిన్స్ అంటారు కదా, యాసిడ్ రెయిన్స్ అంటారు కదా, అవి వస్తుంది. సెకండ్ పర్యావరణ ప్రాబ్లం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. అవి కాకుండా పర్టికులర్గా వచ్చే హెల్త్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఒక్కొక్క క్రోమియం మెటల్, కాడ్మియము, ఆర్సనిక్, లెడ్, మెర్క్యూరీ ఏవైతే మెటల్స్ ఉన్నాయో హెవీ మెటల్స్ కొంత పర్సంటేజ్ ఉండిపోతాయి, ఆ బర్న్ అయిన యాష్లోనే ఉండిపోతాయి. మిగిలినవేమో గ్యాస్ లాగా అయిపోయింది. కార్బన్ కోల్లో ఉండే కార్బన్ బ్రేక్ అవుతే ఎనర్జీ వస్తుంది, దాన్ని మనం పవర్కి యూటిలైజ్ చేసుకుంటాం. ఏవైతే బర్న్ అవ్వలేదో అవి ఉండిపోతున్నాయి. అవి ఏంటంటే హెవీ మెటల్స్. హెవీ మెటల్స్ కాకుండా పనికొచ్చే ఒక 3 మెటల్స్ ఉన్నాయి, పనికి రానివి ఈ మెటల్స్ ఉన్నాయి. ఏవైతే వారు చెప్పారో ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ సైంటిఫిక్గా వస్తాయని ప్రూవెన్ సార్. ఏంటంటే మెర్క్యూరీ ఉందనుకోండి న్యూరలాజికల్ డిజార్డర్ వస్తాయి, కార్డియోవాస్కులర్ డిజార్డర్ వస్తుంది. ఇప్పుడు సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ అవి పీల్చడం వల్ల ఏంటంటే ఆస్తమా రిగ్రెసివ్ అవుతుంది. ఆ రిగ్రెసివ్ అవడం వల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్ వచ్చేసి దట్ లీడ్స్ టు హార్ట్ స్ట్రోక్స్. ఇట్లా రెస్పిరేటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇంకొకటి ఏంటంటే కాడ్మియము, లెడ్ అయితే క్యాన్సర్ కాజింగ్. అంటే మ్యాక్సిమం నాకు తెలిసి యాష్ పాండ్ అంటున్నారు, అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో ఆ వాటర్ కనుక గ్రౌండ్లోకి కనుక లీచ్ అయినట్టయితే, అంటే గ్రౌండ్ వాటర్తో కనుక మిక్స్ అయినట్టయితే క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి. కాడ్మియం అనేది హెవీ మెటల్ ఉంది కాబట్టి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెర్క్యూరీ ఉంది కాబట్టి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఈ మెటల్స్తో ప్రూవెన్ మెడికల్ ఎవిడెన్సెస్. అయితే శ్రీకాంత్ గారు, ఇక్కడ అంటే మనకు చాలా క్లియర్గా తెలుసు, ఎన్టీటీపీఎస్ చాలా క్లియర్గా చెప్పింది మీరు స్థానిక అవసరాలకు వాడుకోవచ్చు అనే మాట చెప్పిన నేపథ్యంలో అక్కడ నుంచి తరలి వెళ్ళేవన్నీ స్థానికంగానే ఉంటుంది. ఎందుకంటే మేము చేసిన ఇన్వెస్టిగేషన్లో కూడా మాకు తెలిసిందంటే అక్కడ ఓన్లీ 3 జేసీబీలు లేకపోతే ప్రొక్లైనర్లు మాత్రమే పెట్టడానికి అనుమతి ఉంది. కానీ ఎప్పుడు వెళ్ళి చూసినా 6 లేదా అంతకన్నా ఎక్కువ ప్రొక్లైనర్లు అక్కడ కనిపిస్తాయి అన్నది మా రిపోర్టర్ అక్కడికి వెళ్ళి చేసిన ఒక ఇన్వెస్టిగేషన్లో తెలియని విషయం. అది ఆ స్థాయిలో ఉందా, ఇంకా ఎక్కువ ఉందా, అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఇంకా ఎక్కువ ఉంది సార్. వాసన చెప్పాలంటే రోజుకి అక్కడ ఏరియాలో వెళ్ళే బళ్ళు కూడా దగ్గర 100 బళ్ళు లైన్లో నుంచి ఉంటుంది. అక్కడ 100 బళ్ళు అండి. చాలా ఏంటంటే పెద్ద టిప్పర్లు, అంటే ఒక టిప్పర్ వచ్చి 15 టన్నులు 20 టన్నులు ఒక 40 టన్నులు తీసుకెళ్లే టిప్పర్లు, పెద్ద పెద్ద టిప్పర్లు, చిన్నవి కూడా కాదు, లారీలు కూడా కాదు అనుకోవడానికి, పెద్ద పెద్ద టిప్పర్లు అండి. 10 టైర్లు బళ్ళు వచ్చి ఒక లైన్గా, అంటే నేను చాలాసార్లు వెళ్ళండి అక్కడ ఏరియాలు కూడా. ప్లస్ ఒక 2-3 లారీలు కూడా నేను రోడ్డు మీద ఆపి ఇంత స్పీడ్కి వెళ్ళే బళ్ళు కూడా మీరు తీసుకెళ్తున్నారు. వెనక వచ్చే వాహనదారులకి ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒకసారి ఊహించుకోండి మీరు. దీనివల్ల పక్కన ప్రజలకు కూడా కంటి చూపు కూడా పోతుందండి ఇది బూడిద వల్ల. కంటి చూపు కూడా పోతుంది, అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు నిజంగా చెప్తున్నాం మేము. ఎందుకంటే రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాళ్ళం కాబట్టి కొండపల్లి నుంచి మన కటోడిపల్లి వెళ్ళాలి సార్. ఈ లోపు బూడిద బళ్ళతో చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అసలు ఎంత ఇబ్బంది అంటే రోడ్డు కూడా పాపం వాళ్ళు కూడా ఊడిసే వాళ్ళు కూడా తెల్లారి వచ్చి ఊడుస్తారు, మధ్యాహ్నం కల్లా మొత్తం బూడిద మొత్తం నిండిపోద్దండి రోడ్డు మొత్తం కూడా. అంత నీచమైన రోడ్డు పక్కన ఇల్లు కూడా అసలు ఎలా ఉంటాయి, వైట్ పెయింట్ వేస్తే మళ్ళీ వాళ్ళ పాపం ఎంత మళ్ళీ పెయింట్ వేసుకోవాలి, అలా ఉంటది పరిస్థితి. ఇక్కడంటే కొండపల్లి బొమ్మలు తయారు చేసే వాళ్ళు కూడా ఈ బూడిద వల్ల చాలా ఎఫెక్ట్ కదా. వాళ్ళు మొక్కలు కూడా లేగట్లేదండి. ఒక 2 ఎకరాల్లో 3 ఎకరాల్లో విత్తనాలు కూడా వేశారు వాళ్ళు కొండపల్లి బొమ్మల కోసం. అవి చెట్లు దానికి సపరేట్ చెట్లు వస్తాయండి, ఏదో లేత అంటే కొద్దిగా ఫుడ్ వేరేగా ఉంటాయి. ఆ విత్తనాలు కూడా పెరక్క వాళ్ళు బొమ్మలు తయారు చేసిన ఇది లేక పాపం దగ్గర ఒక 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ వెళ్ళి ఆ కట్లు నరుక్కుని వచ్చి బొమ్మలు తయారు చేసుకున్నారు. వాళ్ళు కూడా అంత ఇబ్బంది పడుతున్నారండి ఈ రోజు కూడా. అంటే ఇక్కడ దాన్ని బట్టి చూసుకుని బూడిద వల్ల ఎంత ఇబ్బంది పడి ఈ ప్రజలు ఎంతమంది దగ్గర కొండపల్లి గ్రామంలో దగ్గర 1,70,000 మంది జనాభా ఉన్నారు. ఇబ్రిపట్నంలో ఏం లేదని 50,000 జనాభా ఉన్నారు. ఈ చుట్టుపక్కల మొత్తం కలిపి 1,00,000 పైన ఉన్నారు జనాభా, ఏది ఇబ్రిపట్నం మండలంలో, ఆ చుట్టుపక్కల గ్రామాలు కలిపి. అలాంటి 1,00,000 మంది దీని వల్ల బూడిద వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారంటే పాపం ఇసుక లారీల కంటే ఈ బూడిద లారీ ఎక్కువ కనబడుతున్నారు సార్ ఈ రోజుల్లో. వాసన చెప్పాలంటే ఇసుక లారీల కంటే ఇసుక మాఫీ అనుకున్నా కానీ అసలు దానికన్నా మించిపోయిందండి. అంటే వాడకూడదు వాసన చెప్పాలండి, అంత నీచంగా ఉందండి ఏరియాలో అసలు. పాపం చూసే వాళ్ళు కూడా బళ్ళు అసలు ఎంత పాపం లోకల్ యువత కూడా చాలా పోరాడారు దీని గురించి. ఒక అంటే బీసీ నాకై సంఘాలు కానీ లేకుంటే మన ఉన్నారు యువత సంఘం కానీ చాలా మంది వచ్చి దీని గురించి చాలా మంది పోరాడారండి. కానీ అధికారులు దీని గురించి ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే ఏరియాలో ఉమా గారు మన మంత్రి గారు దేవినేని ఉమా గారు
ఆయన కనుసంధానంలో నడుస్తుందండి వాసన చెప్పాలంటే. ఓకే, షూర్లీ. అంటే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, దీని ద్వారా వాళ్ళు ఎలాంటి లాభాలు పొందుతున్న విషయం పైన కూడా మనము డిస్కషన్ కంటిన్యూ చేస్తాం. డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీని వెనకాల ఎవరున్నారు, వాళ్ళకి దీనివల్ల లాభం ఏంటి, గతంలో ఈ యాష్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీగా ప్రజలకు ఇవ్వాలి అంటూ ఉద్యమాలు చేసిన వాళ్ళు ఇవాళ అదే యాష్తో కోట్లు ఎలా సంపాదిస్తున్నారు అనే విషయం పైన కూడా మన డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. బూడిదతోనే కోట్లు సంపాదిస్తున్నారు, అక్కడ స్థానిక ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారు విషయం మనం ఇప్పటికే డిస్కస్ చేసిన నేపథ్యంలో దీని వెనకాల ఎవరున్నారు అంతేకాకుండా మనం చూసాం క్లియర్గా నాని అనే ఒక పేరుని చాలా క్లియర్గా చెప్తూ వస్తారు. అక్కడ లోకల్ కాంట్రాక్టర్గా తన పేరు చెప్తున్నారు. అంతేకాకుండా అక్కడ జరుగుతున్న ఆ అవినీతిలో అతనికి పాత్ర ఉండడంతో పాటు అధికారులు కూడా ఎందుకు చూస్తూ ఉండిపోతున్నారన్న విషయం పైన రీసెర్చ్ చేసినప్పుడు నేపథ్యంలో కూడా మనకి స్థానిక నేతలు, ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన నేతల హస్తం ఇందులో ఉంది. అందుకే ఎవరు దాని గురించి మాట్లాడలేకపోతున్నారు. మాట్లాడితే ఆ తర్వాత వచ్చే సమస్యలు ఎదుర్కోవడం కన్నా సైలెంట్గా ఉండడం మేలు అనే విధంలో చాలామంది మాట్లాడుతున్న నేపథ్యం మనకు అనిపిస్తుంది. ఇక ఉద్యమాలు జరిగినా అక్కడ ఎలాంటి మాటలు వచ్చినా సరే దాన్ని పట్టించుకునే నాదుడు కూడా లేడు అనే విధంగా కూడా మనకి అర్థమైన నేపథ్యంలో మరొకసారి మనము శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్, మీరు చెప్తున్నారు అంటే దాదాపుగా అక్కడ ఏ నాయకులు దీని వెనకాల ఉన్నారు, నాని అనే పేరు వినిపిన నేపథ్యంలో అతను ఎవరు, అసలు అక్కడ ఏం చేస్తారు, ఇది అంతా ప్రభుత్వానికి తెలిసి జరుగుతుందంటారా, తెలియలేదంటున్నారా? సార్ అందరికీ అధికారులందరికీ తెలిసే జరుగుతుంది సార్. ఇది ఎవరు తెలియకుండా జరగదు, ప్రతి ఒక్కరు తెలిసే జరుగుతుంది సార్. ఇది ఇంతమంది బోర్డు కుంభకోణం జరుగుతుంటే, ఇంతమంది ఇది జరుగుతుంటే తెలియకుండా ఎలా ఉంటుంది సార్ అసలు? ఓకే, ఆర్టీఓ దగ్గర నుంచి పీని వరకు దీని వెనకాల అందరూ ఉన్నారు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే బూడిద లారీలు వెళ్తుంటే కనీసం బూడిద పడిపోతుంది సార్, కింద పడుతుంది, పైన పట్టా సరిగా కప్పట్లేదు, వెనకొచ్చే రహదారులకి ఇబ్బంది పడుతున్నారు సార్, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది, కళ్ళలో పడి బండి నడపడం కూడా ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్తే ఎంతమంది చెప్పినా సరే, ఎంత ధర్నా చేసినా సరే పట్టించుకోకపోతే ఇక లేరని చెప్పి ఎలా అనుకుంటామండి మేము కూడా? రైట్, ఎవరో ఉన్నారు, అస్తం ఉంది, నాకు తెలిసి మాత్రం కంపల్సరీ అస్తం ఉంది, వెనకాల మాత్రం అస్తం ఉందండి. చూసే వాళ్ళకంటే ఇదే చిన్న చిన్నగా ఇదిలా కనబడుతుంది తప్ప పేరు తీసుకునే ప్రయత్నం చేస్తారు. అసలు ఏం జరుగుతుంది, అతనికి దీనికి దీంతో సంబంధం ఏంటి అండి? స్థానిక మంత్రికి తెలియదు సార్, వాసన చెప్తున్నా, ఆ విషయం మాత్రం నాకు తెలియదండి. ఓకే, అది నాని అతను తెలియదు. కానీ మంత్రి గారు అంటే ఒకటండి, మంత్రి గారి నియోజకవర్గం కాదు సార్ ఇది. మంత్రి గారు అంటే మైలవారి నియోజకవర్గం నీటిపారుదల మంత్రి గారు, పారుదల శాఖ మంత్రి మన ఉమామహేశ్వర్ గారండి. ఓకే, ఆయన కూడా కనీసం కొండపల్లి ఇంత జరుగుతున్నా ఆయన కూడా స్పందించట్లేదండి. అదే మా బాధ అండి. ఏ నాయకుడు అయినా సరే ఓట్ల కోసం వస్తారు తప్ప కనీసం ప్రజా సమస్యల కోసం పోరాడదాని చెప్పి ఒక్క నాయకుడు కనబడలేదండి. ఏరియాలో కనీసం 1,00,000 మంది జనాభా ఉన్న ఏరియాలో కనీసం ఈ మంచినీటి ఒక్కో ఏరియాలో మంచినీటి ప్రాబ్లం కూడా చాలా ఉన్నాయండి. మంచినీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు నీళ్ళు వెళ్ళక. అసలు పాపం నీళ్లు పట్టుకుని కుండీల్లో గట్ర పట్టుకుని ఉంటే, బిందెల గట్ర పట్టుకుని ఉంటే ఆ బూడిద పడి మొత్తం నల్లరంగా మారిపోయి వాళ్ళు తాగడానికి కూడా ఇబ్బంది పడుతుందండి ఈ రోజు. అనిల్ గారు, ఈ పరిస్థితి చాలా కాలం నుంచి మరొక ప్రశ్న, అధికారులు అందరూ దీని వెనకాల ఉన్నారు, అధికారులకు తెలిసే జరుగుతుంది, స్థానికంగా నాయకులు కూడా దీని వెనకాల ఉన్నారన్న నేపథ్యంలో మీరు ఉద్యమాలు చేసే నేపథ్యంలో దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండింది, అసలు దాని గురించి ఎవరైనా మాట్లాడారా, మాట్లాడితే ఎలాంటి రెస్పాన్స్ వినిపిస్తుంది మీకు? దీంట్లో ఒక విషయం మనం ముందుగా మాట్లాడిన తర్వాత మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. రైట్, విషయం ఏంటంటే అధికారులకి మన దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా అని అడిగిన దానికి ఇప్పుడు ప్రస్తుతం పొక్లైన్లో పెట్టి యాష్ పాండ్ లో బూడిద ట్రావెల్ చేస్తున్నటువంటి యాష్ పాండ్ వాడుకలో లేదు. దాన్ని పూర్తిగా సముద్ర మట్టానికి 40 అడుగుల మేర పెరిగిపోయినటువంటి బూడిదని దానిపైన మట్టితో కప్పేసి 2-3 అడుగుల మేర దానిపైన గ్రీన్ బెల్ట్ పెంచుతున్నామని చెప్పేసి అని ఈ వీటీపీఎస్ అధికారులు, ఎన్టీటీపీఎస్ అధికారులు చెప్తున్నారు మరి. ఓకే, అంటే అసలు ఇప్పుడున్నటువంటి పాత యాష్ పాండ్ లో నుంచి యాష్ అనే దాన్ని పొక్లైన్ కాదు ఏ రకంగానూ బయటకు తీయడానికి అసలు ఎటువంటి ఆస్కారం లేనటువంటి విధానం అది. ఓకే, అయితే దీనికి ప్రత్యేకంగా ఇంకో యాష్ పాండ్ ఉంది, అక్కడ లోడింగ్ జరుగుతుంది, అక్కడ నుంచి తీసుకెళ్లాలి వీళ్ళంతా కూడా. అంతేగాని మూసేసిన దాన్ని ప్రత్యేకంగా ఓపెన్ చేసి అక్కడ దాన్ని తరలిస్తున్నారంటే దీనిలో అధికారుల హస్తం, అదేవిధంగా రాజకీయ నాయకుల హస్తం, అందరి హస్తం ఉంది కదా. ఓకే, ఉంటేనే కదా ఇంత పెద్ద స్థాయిలో మొక్కలు గ్రీన్ బెల్ట్ కి ఏర్పాటు చేసి గ్రీన్ బెల్ట్ మొక్కలు పెంచుతున్నాం అని చెప్పి చూపిస్తున్నటువంటి స్థలాన్ని సైతం తొమ్మిది ఎత్తుకెళ్తున్నారంటే మరి అధికారులు నిద్రపోతున్నట్టే కదా. ఎన్టీటీపీఎస్ అధికారులు
మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళకు కూడా వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి రావాల్సిన మామూళ్ళు అన్ని కూడా అందుతున్నట్టే కదా మనం. ప్రభుత్వం వాళ్ళ కోసం వాళ్ళు చూసుకుంటారు తప్ప జనాల గురించి పట్టించుకున్న ప్రభుత్వం లేదండి ఈ రోజుల్లో వాసన చెప్పాలంటే. ఓకే, జనం నుంచి పనిచేసే నాయకుడు ఎవరు లేరు. ఓట్ల కోసం వస్తారు తప్ప ప్రజల సమస్య ఉందంటే ఎవరు పట్టించుకున్న నాయకుడు ఎవరు లేరండి ఇక్కడ అసలు. ఒక మాట అండి, అదొక ట్రక్ రాష్ట్రంగా యాష్ పాండ్ ని డెవలప్మెంట్ కోసం ఆ విజయవాడ సిటీ అంతా కూడా పెద్ద ఇరుకుగా వెళ్తుంది కాబట్టి వచ్చిన గూడ్స్ అంతా కూడా ఇక్కడ దించుకొని ఆటోల మీద ట్రావెల్ చేయాలని చెప్పేసి అని దాన్ని ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ బిల్డింగ్లు కట్టి ఏదో చేశారు. అయితే ఆ యాష్ అలాంటి దాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా వీళ్ళు ఎందుకు చదువుతున్నారు? ట్రక్ టెర్మినల్ గా దానికి ఒక పేరు ఇచ్చారు. దాన్ని ఎందుకు మళ్ళీ దాన్ని కూడా బూర్జును కూడా దందా చేసి ఎత్తుకెళ్ళిపోతున్నారు. దీనిలో మరి మన సోదరులు చెప్పినట్టుగా ఈ నాయకులు అర్థమైందా, రాజకీయ నాయకులు, అధికారులు వీళ్ళంతా హస్తాలు ఉండే కదా ఇలాంటి అసలు దాని జోలికి పోకూడదు అని చెప్పిన దాన్ని కూడా మళ్ళీ పెకిలించి మొత్తం పట్టుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఓకే, అసలు ట్రక్ టెర్మినల్లోకి వెహికల్ వెళ్ళి అక్కడ యాష్ పాండ్లోకి యాష్ తీయడానికి రూల్ లేదు వాళ్ళకి. ఎందుకు తీస్తున్నారు వీళ్ళు? రైట్, అంటే ఇదంతా అధికారులకు తెలుస్తూ ఉంది, నాయకులకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీటీపీఎస్ అధికారులకి, ఏపీ జల్కో అధికారులు వీళ్ళందరి కన్సర్న్లోనే ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇంకో విషయం మనం కూడా మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు ఒక సరుకు తీసుకొని లారీ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఒక ఆర్టీఓ గారు ఉన్నారు. ఆయన దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పేపర్ని చెక్ చేసి పంపించాలి. ఈ బూడి చెరువులో నుంచి వచ్చేదానికి ఒక పేపర్ ఉండదు, ఒక లెక్క ఉండదు, ఒక పత్రం ఉండదు. ఎంత పడితే అంత వేసుకొని పోతూ ఉంటారు. నేషనల్ హైవే ఉన్నాయి, రోడ్లు పోతున్నాయి అని చెప్పి టోల్ గేట్లు పెట్టి టోల్ గేట్లు ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. అయితే వీడు పరిమితికి మించి లోడ్ తీసుకెళ్తున్నాడా, పరిమితికి మించకుండా లోడ్ తీసుకెళ్తున్నాడా చెక్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది. ఒక లోడ్ వెళ్తున్నప్పుడు వీళ్ళకి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా, వీళ్ళు ప్రాపర్ గా గవర్నమెంట్ ట్యాక్స్ కట్ తీసుకెళ్తున్నారా లేదా, ఇవంతా చెక్ చేయాల్సిన బాధ్యత అధికారులదే. ఇక్కడ వాళ్ళ నిర్లక్ష్యం కనిపిస్తుంది, వాళ్ళకి కూడా దీంట్లో ప్రమేయం ఉందని చెప్పేసి మేము ప్రత్యేకంగా చెప్పకూడదని కనిపిస్తుంది. దానివల్ల అది ఒక్క నిమిషం, అంటే ఇదే విషయం పైన తన స్పందన తెలియజేసేందుకు కొండపల్లి నుంచి అంటే లోకల్ గా ఉన్న ఒక వ్యక్తి కాల్ చేశారు. నాని గారు చెప్పండి, మీరు అక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఆ సమస్యలు ఎదుర్కొనే క్రమంలో మీరు అంటే అధికారుల దృష్టికి కానీ స్థానికంగా ఉన్న నాయకుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు? నమస్తే అండి. చాలా రోజుల తర్వాత అంటే మేము చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్న సమస్య మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసినందుకు మీకు ముఖ్యంగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అయితే ఈ సమస్య మేము చాలా కాలం నుంచి మేము బాగా ఈ సమస్యల గురించి అనేకమైన నాయకుల దగ్గరికి వెళ్ళినా, అధికారుల దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకోవట్లేదండి. మెయిన్ ఏంటంటే అది బూడిద ఫ్రీ అని చెప్పి అన్నారని చెప్పేసి ఎవరి కాళ్ళు ఇష్టారాజ్యంగా తోలుకెళ్ళటం, అది కూడా ఈ ఒక పెద్ద 3 టన్ లారీలు ఇష్టారాజ్యమైన స్పీడ్ తో వెళ్తూ మాకు రోడ్డు మీద ప్రమాదాలకు గురవుతున్నాయండి. ఇది కాకుండా మేము ఎంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళి మేము మొరపెట్టుకున్నా సరే వాళ్ళు పట్టించుకునే దాఖలాలు లేవు. ఇక్కడ దీనిలో మేము ఇక్కడ అధికార పార్టీ మాత్రం ఆగడాలు మాత్రం మేము భరించలేకపోతున్నాం రాను. దీనిలో మంత్రి గారి హస్తం ఉందని చెప్పి లోకల్ గా మా అందరికి తెలిసినా సరే మేము ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే మా మీదకి వచ్చి ఏ కేసులు బనాయించి మమ్మల్ని ఏం చేస్తారన్న భయంతో మేము ఉన్నామండి. ఓకే, కానీ గతంలో అదే వ్యక్తి దీన్ని స్థానికులకు ఫ్రీగా ఇవ్వాలి అని ఉద్యమాలు చేశారు. ఆయన ఉద్యమ ఫలితమే ఇవాళ ఉచితంగా అందరికీ అందుతోంది అన్న మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. అందులో కేవలం స్వార్థపూరితమైన ఆలోచనతోనే అది చేశారంటారా? అది తప్పకుండా అండి, దానిలో కనపడుతుంది కదా. అక్కడ ఇష్టారాజ్యంగా దాన్ని తరలించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పార్టీ వాళ్ళు, మంత్రి గారి అనుచరులు వీళ్ళే కనపడుతున్నారు అక్కడ. అది ఒక్క ఆర్టీఓ కూడా పట్టించుకోరు, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళు పట్టించుకోరు. ఇష్టారాజ్యంగా వెహికల్స్ అంత స్పీడ్ లో వెళ్తున్నా యాక్సిడెంట్లు జరుగుతున్నా ఎవరు పట్టించుకోరు. ఒక బండి ముందే వెళ్తుందంటే వెనకాల వచ్చే బండి 2 వీలర్ రోడ్డు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. రోడ్డు కనపడిన పరిస్థితి ఎన్నిసార్లు దాని మీద నిబంధనల ప్రకారం ఏదో పట్టాలు కట్టాలని చెప్పేసి అంటారు, కానీ ఆ పట్టాలు మొత్తం చిల్లు పడిపోయిన పట్టాలే వరుసగా కారుకుంటా రోడ్డు మీద వెళ్తూ ఉంటాయి. వెనకాల బళ్ళు ఆ ఎండకి ఈ ఎండాకాలం అయితే మరీ ఇబ్బంది ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందండి. ఓకే, సో ఇప్పుడు మీ దగ్గర ఒక ఆయుధం ఉంది, అది ఓటు. ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నాయకులు అందరూ మీ దగ్గరకు వస్తారు. సో మీరు వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు? ఎలాంటి అంటే ఆయుధాన్ని ఎలా ఉపయోగించబోతున్నారు? తప్పకుండా అండి, రానున్న ఎలక్షన్ లో తప్పకుండా మా ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి ఈ అధికార పార్టీకి బుద్ధి చెప్పడానికి అయితే మేము ముఖ్యంగా గ్రామంలో ఉన్న యువత అంతా సిద్ధంగా ఉన్నామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నాని గారు. మీరు నిజంగానే మీరు టైం తీసుకొని ఈ ప్రోగ్రామ్ చూసి అంటే మా ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేసినందుకు ఒకసారి వసంత లక్ష్మి గారు అంటే తను మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక చాలా కీలకమైన పాయింట్ చెప్పారు. వీళ్ళకి ఒక చోటు నుంచి ఇంకో చోటు ట్రాన్స్పోర్ట్ చేసే క్రమంలో వెనకాల వస్తున్న వాళ్ళు కానివ్వండి, అక్కడ నివసిస్తున్న ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారని. కానీ ఇలాంటి యాష్ని తరలించే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అసలు దీనికంటే ఒక చట్టం ఉందా? ఒక చట్టం ఉంటే అదేం చెప్తుంది? ఉందండి, ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ ఉంది,
వెహికల్ యాక్ట్ ఉంది, ఓవరాల్గా ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకున్నా సరే వాళ్ళు కంట్రోల్ చేయాలి. ఈవెన్ ఇప్పుడు మున్సిపాలిటీ చెత్త ఏదైతే తరలిస్తున్నారో కంప్లీట్గా క్లోజ్డ్గానే వెళ్ళాలి. అలాంటిది అట్లా ఫైన్ డస్ట్ ఎయిర్లోకి వెళ్తుందంటే సాలిడ్ పార్టికులేట్ మ్యాటర్స్ పెరుగుతాయి. అవి పెరగడం అనేది వెరీ డేంజరస్. అంటే ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఎట్లుందో అంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ అదర్ గ్యాసెస్తో పాటు వన్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్ మెజర్మెంట్ ఈస్ సాలిడ్ పార్టికులేట్ మ్యాటర్. దాన్ని తరలిస్తున్నారు వాళ్ళు. తరలిస్తున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఆ డస్ట్ ఎయిర్లోకి వెళ్ళేది ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్, ఇంకొకటి బ్యాగ్ హౌస్ ఫిల్టర్స్ అని వాడతారు థర్మల్ పవర్ ప్లాంట్లో. వాడి కలెక్ట్ చేస్తారు. అది అంటే న్యాచురల్గా తొందరగా దొరకదు. అది అట్లాంటిది ఈజీగా ఎస్కేప్ అవ్వనిస్తే దాంతో చాలా లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే కార్డియోవాస్కులర్ అంటే అగ్రెసివ్ ఆస్తమా బ్రాంకైటిస్ ఉన్నప్పుడు కార్డియోవాస్కులర్ సిస్టమ్ దెబ్బతింటుంది, డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతింటుంది. దీంతో ఏంటంటే యాక్చువల్లీ ప్రిమెచ్యూర్ డెత్స్ కూడా రిపోర్ట్ అవుతున్నాయి. ఓకే, ఈ మ్యాక్సిమం కేసెస్ అంటే నాకు తెలిసి అక్కడ ఉన్న లోకల్ విలేజర్స్ అందరూ అంత పెద్ద ఎన్టీపీఎస్ ఎప్పటి నుంచో రన్ అవుతుందంటే మ్యాక్సిమం చుట్టుపక్కల 4-5 గ్రామాలకైతే ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఆ విషయం అయితే దారుణం, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ యాష్ అట్లా వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది డంప్ చేసి దాని మీద గార్డెన్ గ్రో చేశారు. అది యాక్చువల్లీ దేనికి కుళ్ళిపోయేటువంటి చెత్తకి చేసే ల్యాండ్ ఫిల్ ప్రాసెస్. బట్ ఆప్షన్ లేదు కాబట్టి ల్యాండ్ ఫిల్ చేసి ఉంటారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని గ్రాస్ అంతా గ్రో అయిన తర్వాత తీసి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేసి మళ్ళీ ప్రాబ్లం తెచ్చుకోవడం అంటే లిటరల్గా చెప్పాలంటే ఒక ఇండస్ట్రీని రన్ రోడ్డు మీద ఇండస్ట్రీని నడుపుకుంటూ వెళ్తున్నట్లే అవుతుంది. అవును, ఇండస్ట్రీ నడపడమే కాదు, వీళ్ళు నిజంగా చెప్పాలంటే అక్కడ ఒక రకమైన పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే రోడ్ అంటే హెవీ ట్రాఫిక్, ఎక్కువ మంది పాపులేషన్ అంటే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్లాంటిది అది ఫైన్ డస్ట్ వెళ్తుందంటే డెఫినెట్లీ వాళ్ళు ఏదైతే రిపోర్ట్ చేస్తున్నారో ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ యాక్సెప్టబుల్ హెల్త్ ప్రాబ్లమ్స్. అంటే కానీ ఇప్పుడు ఉద్యమకారులు కానీ లేకపోతే ఎవరైతే దీని మీద సామాజిక కార్యకర్తలు వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకోవాలంటారు? ఎందుకంటే ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు ఎవరికి రిపోర్ట్ చేసినా సరే రెస్పాన్స్ ఉండదు. బికాజ్ ఎందుకంటే అక్కడ లోకల్గా ఉన్న నాయకులు లేకపోతే దానికి సంబంధించిన అధికారులు దాంట్లో కుమ్మక్క అయిపోయారని ఒక అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీళ్ళకి ఇది కాకుండా ఇంకేమైనా ఆప్షన్ ఉందా? ఉంది సార్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది. దానికి రిలేటెడ్గా ఎవ్రీ స్టేట్లో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ ఉంటే తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఏపీ ఉంటే ఏపీ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ బాధ్యత ఏంటంటే ఇట్లాంటి ఏ సమస్యలనైనా పరిష్కరించడం, ముందు ఆ ఇండస్ట్రీస్ నుంచి ఆ పొల్యూషన్ రాకుండా చూడడం వాళ్ళ బాధ్యత. ఒకవేళ వస్తున్న పరిస్థితుల్లో ప్రజల తరపున ఇండస్ట్రీ వైపు పోరాడాల్సిన బాధ్యత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళది. దానికి ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ అని ఉంది. ఇంకొకటి ఏంటంటే నాగ్పూర్ వాళ్ళది నేషనల్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇంకొకటి అట్లనే గవర్నమెంట్ ambient ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అని కొన్ని పెట్టాయి. అంటే ఆ పరిమితికి మించి అటు ఇటు అవ్వకూడదు, అవుతే డేంజర్ అనమాట. దాంట్లో ఒకనొక పారామీటర్ ఏంటంటే సాలిడ్ పార్టికులేట్ మ్యాటర్, యాష్ దాంట్లోకి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ ఉన్న ఎయిర్ శాంపిల్ని కలెక్ట్ చేసి టెస్ట్ చేసి రిపోర్ట్ కనుక ఇవ్వగలిగితే, అంటే ఎలా టెస్ట్ చేస్తారంటే 24 hours ఒక డేకి కానీ 8 hours పీరియడ్ గ్యాప్తో కానీ ఆ శాంపిల్తోని టెస్ట్ చేయొచ్చు. ఆ శాంపిలర్స్తో టెస్ట్ చేసి రిపోర్ట్ తీసుకొని వాళ్ళు ఫైట్ చేయగలగవచ్చు. ఈవెన్ హైకోర్ట్, సుప్రీంకోర్ట్, ఎనీ కోర్ట్ ఈస్ గోయింగ్ టు బి విత్ దెమ్ పబ్లిక్. ఓకే, ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత విస్తుపోయే మరికొన్ని వాస్తవాలు అక్కడ ఉన్నాయి. ఆ వాస్తవాలకు సంబంధించి మా ప్రతినిధి ఏం చెప్పబోతున్నాడు, అక్కడ స్థానికంగా వెళ్ళి తిరిగే సందర్భంలో అక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకునే విషయం పైన కూడా మన డిబేట్లో మనం చర్చించబోతున్నాం. ప్రజలకు మంచి చేయాలని ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో మేము కూడా భాగస్వాములు అవుతామంటూ చాలామంది మాట్లాడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. మా ప్రతినిధులు అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు కొద్దిమంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు వాళ్ళతో పాటు ఉండి అక్కడ ఏం జరుగుతుందో చూపించారు. అంతేకాకుండా మరికొద్దిమంది తమ సపోర్ట్ తెలియజేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. మరొక కాలర్ మహేష్, సిఐటియు ట్రేడ్ యూనియన్కి సంబంధించిన వ్యక్తి మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు. మహేష్ గారు సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీరు అక్కడ స్థానికంగా ఉంటున్నారు, మీరు ఇబ్రహీంపట్నంలోనే ఉంటున్నారు. అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది మొత్తం తెలుసు. మీరు ఒక సిఐటియు యూనియన్లో ఉంటున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ మీ స్థాయిలో మీరు ఖచ్చితంగా ఉద్యమాలు చేసి ఉంటారు. ఏంటి రిజల్ట్, మీరు ఉద్యమాలు చేసే నేపథ్యంలో ఏం రిజల్ట్ దొరుకుతుంది మీకు? సార్ ఇవన్నీ అధికారులు కానీ
అక్కడున్న రాజకీయ నాయకులు పొలుకుబడితోనే ప్రజల మాన ప్రాణాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్. వాళ్ళు ఆ బూడిద చెరువుకి నిరంతరాయంగా లారీలు కొన్ని టన్నుల బూడిదని బయటకు తీసుకెళ్లే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది కదిలిస్తే కోట్ల రూపాయల్లోని ఇది వ్యాపారం జరుగుతుంది. ప్రజల ప్రాణాలని పక్కన పెట్టేసి వ్యాపార కోణంలోనే చూస్తున్నారు తప్ప పర్యావరణాన్ని ఏమాత్రం పరిరక్షించడంలో జెన్కో డాక్టర్ ఎన్టీటీపీఎస్ అధికారులు విఫలమవుతున్నారు. దీనికి రాజకీయ నాయకుల పూర్తి అండదండలే ప్రధాన కారణం, ఒత్తిళ్లే ప్రధాన కారణం. రాత్రి పవళ్ళు తేడా లేకుండా రోడ్ల పైన బూడిద అసలు నిరంతరం ఇబ్రహీంపట్నం అక్కడ డాక్టర్ ఎన్టీటీపీఎస్ దగ్గర నుంచి బూడిద చెరువు వరకు అసలు మంచు ఏ విధంగా అయితే కమ్ముతుందో అదే విధంగా దుమ్ము దూరి ఈ బూడిద మొత్తం ప్రజలనే కమ్మేస్తుంది సార్. అక్కడ ప్రజలు ఉండాలంటే భయప్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉంది సార్. ఓకే, సో ఇప్పుడు అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అంటే నేను అదే నా ప్రశ్న ఏంటంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు స్థానికంగా నాయకులు అంటే సరే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు దాని మీద రెస్పాండ్ అవ్వట్లేదు, ఓకే, మిగిలిన పార్టీ నాయకులు ఎందుకు దాని మీద రెస్పాండ్ అవ్వట్లేదు, లేకపోతే దానికి సంబంధించి ఎలాంటి ఉద్యమాలు జరగట్లేదు అన్న ఒక అనుమానం చాలా మందిలో రేకెత్తున్న నేపథ్యంలో అక్కడ మిగిలిన నాయకులు ఎందుకు పెద్దగా దీని గురించి మాట్లాడలేదు అంటారు? సార్ అందరూ అంటే బయట పడట్లేదు కానీ అందరూ కూడా దీనిపైన పెద్దగా చర్చించుకునే పరిస్థితి ఉంది సార్. అదే కాకుండా పర్యావరణం ప్రజలైతే అనేక శ్వాసకోశ వ్యాధులకి బాధలు పడి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది సార్, అనారోగ్యాలు పాలవుతున్నారు సార్. కానీ అంటే ఇది ఎక్కువ గ్లోరిఫై కాకుండా ఏమైనా ఆపుతున్నారు అనుకోవచ్చు, ఎందుకంటే మీరు చెప్తున్న పరిస్థితి కానివ్వండి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ అవన్నీ చూసినప్పుడు చాలా తీవ్ర స్థాయిలో అక్కడ సమస్య ఉంది, కానీ అది ఎక్కువ జనాల్లోకి వెళ్లకుండానో లేకపోతే మిగిలిన పార్ట్స్కి అంటే మిగిలిన రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు దాని గురించి పెద్దగా తెలియకుండా ఉండేలాగా ఏమైనా ప్రయత్నాలు జరిగాయి అనుకోవచ్చా? లేదు సార్, ఇది అందరికి తెలుసు. ఎందుకంటే అక్కడ సుమారు ఒక 500 మంది ఆ బూడిద చెరువు పక్కనే ఇళ్ళు వేసుకొని చాలా మంది పేదలు ఉంటున్నారు సార్. 2 కాలేజీలు కూడా ఉన్నాయి. విద్యార్థులు కాలేజీలకు వెళ్ళాలన్నా బస్సులు కూడా అదే రూటు, విద్యార్థులు వెళ్ళాలన్నా కూడా అదే రూట్ సార్. అనేక ఇబ్బందులు పడుతున్నాయి. అనేక సార్లు కలెక్టర్కి దీనిపైన విన్నపించాము. తర్వాత వచ్చేసి ఎన్టీపీఎస్ అధికారులకు కూడా తెలియజేశాము. దీన్ని మేము ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు సార్. ఎందుకంటే కీలకం ఏంటంటే డబ్బు, ఇది కోట్లలో వ్యాపారం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఇటుక బట్టీలకి ప్రధానంగా ఈ బూడిద ఇప్పుడున్న పరిస్థితులు అవసరమైంది సార్. ఇది దీంతో ఈ బూడితో కోట్ల వ్యాపారం జరుగుతుంది కాబట్టి అధికారులకి అదేవిధంగా రాజకీయ నాయకులకి ముడుపులు అందుతున్నాయి కాబట్టి అందరినీ మభ్య పెడుతున్నారు సార్. ఓకే, సో అయితే ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి, ఖచ్చితంగా స్థానికంగా మీకున్న సమస్యలపైన సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే వాటిని ఆ సమస్యల్ని తీర్చే వాళ్ళకే ఓటు వేయాలనే ఒక నిర్ణయం మీరు తీసుకోగలిగితే ఎంతో కొంత లాభం చేకూరుతుంది. స్థానిక ప్రజలు అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నారా? మీరు ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోబోతున్నారు? సార్ తప్పనిసరిగా ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళకే అది ఆ బూడిద చెరువు నుండి విముక్తి కలిగించాలని అక్కడ ఉన్న ప్రజలందరూ కోరుకుంటున్నారు సార్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఏదో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తున్నారు కానీ పని మాత్రం ఆచరణలో జరగట్లేదు సార్. ప్రజలైతే ఓటుకు కూడా దూరంగా ఉండాలని కూడా సిద్ధపడే పరిస్థితిలో ప్రజలైతే ఉన్నారు సార్. మేము పోరాటాన్ని కూడా ఉధృతం చేస్తాం. సిఐటి ఆధ్వర్యంలో ట్రేడ్ యూనియన్ గా అదేవిధంగా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని మేము పోరాటానికి ముఖ్యంగా ఆ బూడిద చెరువు నుండి ప్రజల్ని కాపాడాలనేది మా యొక్క నినాదం సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ గారు, మీ విలువైన ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు. మరొకసారి మనం చూస్తే మా ప్రతినిధి నరేంద్ర అక్కడికి వెళ్ళి ఏం జరుగుతోంది, అంతేకాకుండా అక్కడ స్థానిక ప్రజలు ఏం చేస్తున్నారు, అక్కడ వస్తున్న ఉద్యమాల్లో ఎందుకు అంటే ఫలితాల వైపు ఎందుకు వెళ్ళట్లేదు అన్న విషయం పైన ఒక గ్రౌండ్ రిపోర్ట్ ప్రిపేర్ చేశారు. ఆ గ్రౌండ్ రిపోర్ట్ను ఒకసారి మనం చూద్దాము. ఆ రిపోర్ట్ ద్వారా మరికొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా సామాన్యులకు తెలిసే అవకాశం ఉంది. ఒకసారి రిపోర్ట్ చూద్దాం. ప్రస్తుతం నార్ల తాతారావు తాపా విద్యుత్ కేంద్రం ఏదైతే ఉందో ఇబ్రహీంపట్నంలో దానికి సంబంధించినటువంటి పాత యాష్ పాండ్ దగ్గర ఉన్నాం. ఈ పాత యాష్ పాండ్ గతంలోనే మూసివేయడం జరిగింది. ఇక్కడ ఎలాంటి కార్యక్రమం నిర్వహించకూడదంటూ కూడా కొత్తగా ఇంకో ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పాతది ఏదైతే ఉందో ఈ పాత యాష్ పాండ్ లో ఉన్నటువంటి బూడిదపై చాలా మంది కూడా కన్నేయడం జరిగింది. ఈ బూడిదంతా కూడా అక్రమంగా తరలిస్తున్న పరిస్థితి ఉంది. దీనివల్ల పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ అధికారులు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి. ముఖ్యంగా అసలు ఇది ఏంటి, యాష్ పాండ్ ఏంటి, యాష్ పాండ్ లో ఏం జరుగుతుంది, యాష్ పాండ్ లో జరుగుతున్న అక్రమాలపై ప్రజలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా మనం ఒకసారి పరిశీలించినట్టే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి
నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ యాష్ అంతా కూడా ఇక్కడికి గొట్టాల ద్వారా ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వస్తే గతంలో ఇక్కడ 500 ఎకరాల్లో యాష్ పాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. 500 ఎకరాల్లో యాష్ పాండ్ ఏర్పాటు చేసిన తర్వాత సుమారు ఇది 40 అడుగుల వరకు కూడా లోతు ఉంటుంది. మొత్తం కూడా ఇదంతా కూడా కొంత లోతట్టు ప్రాంతం లాగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి ఆ యాష్ పాండ్ లో యాష్ అంతా కూడా ఉంటుంది. మొత్తం ఈ 40 అడుగుల లోతులో ఉన్నటువంటి ఈ బూడిద అనేక సార్లు గ్రామం మీదకి వెళ్ళటం కానీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు కలగజేస్తున్నట్టు కూడా గ్రామస్తులంతా కూడా ఇటు అధికారుల దృష్టికి తీసుకురావడంతో దీన్ని గతంలో ఇక్కడ మూసివేసి ఇక్కడ నుంచి వేరే ప్రాంతంలో మరికొంత స్థలాన్ని ఒక 3000 ఎకరాల స్థలాన్ని కూడా తీసుకొని అక్కడ ఇదే విధంగా యాష్ పాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 500 ఎకరాల యాష్ పాండ్ సంబంధించి కూడా అధికారులు దీన్ని మొత్తం కూడా పైన ఒక 3 అడుగుల వరకు కూడా మంచి మట్టి ఏర్పాటు చేసి మట్టితో లేయర్లుగా వేసి ఇక్కడ మొక్కలు పెంచుతూ మొత్తం గ్రీనరీ డెవలప్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి బూడిద ఏదైతే ఉందో ఆ బూడిద గ్రామంలోకి వెళ్లకుండా గ్రామంలో ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా అన్ని విధాలు కూడా ఏర్పాట్లు చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున ఈ తవ్వకాలు చేస్తుంటే దీనికి సంబంధించినటువంటి స్థానిక కొంతమంది ప్రజాప్రతినిధుల సహకారంతోనే ఈ తవ్వకాలు చేస్తున్నారంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే మొత్తంగా ఇక్కడ తవ్వకాలు చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున ఈ గ్రామంలోకి గాలి తోలినప్పుడు కానీ లేకుంటే ఈ వాహనాలు వెళ్తున్నప్పుడు కానీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే గృహ సముదాయాలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా ఈ బూడిద పేరుకుపోతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. దీనిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే దానిపై కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి కొంతమంది గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున యాక్టివ్ గా ఇదంతా కూడా ఇక్కడ అక్రమంగా ఈ తవ్వకాలు జరపకూడదంటూ కూడా పోరాడుతున్న వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి ఆయన మాటలు తెలుస్తున్నా సార్ చెప్పండి. ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అసలు యాష్ పాండ్ లో ఇక్కడ తవ్వకాలు జరపకూడదని ఉంది కానీ ఎందుకు తవ్వకాలు జరుపుతున్నారు, అసలు ఇక్కడ యాష్ పాండ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎందుకు మూసివేశారు, అదేవిధంగా ఇక్కడ తవ్వకాలకు సంబంధించి అసలు మీ పోరాటం ఏంటి? అసలు ఇది వీటిపిఎస్ పూర్వానికి ముందు వీటిపిఎస్ లో బొగ్గుని ఫైర్ చేసిన తర్వాత వచ్చినటువంటి వేస్ట్ ని తీసుకొచ్చి దీని డంపు కోసం అని చెప్పేసి ఈ యొక్క 500 ఎకరాల్లో ఈ బూడి చెరువును నిర్మించారు. అయితే ఈ కాలక్రమేణా ఈ బూడిద పేరుకుపోయి ఎక్కువ అవటం వల్ల ఇది బూడిదంతా కూడా కట్ట తెగి ఊరి మీద పడి ఊరంతా నాశనం చేసేసింది. కాబట్టి దీన్ని ఇక్కడ మూసేయమని చెప్తే వాళ్ళు మూసేసి అదేవిధంగా దీనిపైన ఈ ప్రజలకు ఎటువంటి ఈ బూడిద వల్ల గ్రామాలకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా వీళ్ళు దానిపైన మట్టేసి దానిపైన గ్రీనరీ పెంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతామని చెప్పేసి అని మాకు చెప్తున్నారు. అయితే వీళ్ళేంటంటే అధికారులు చెప్పిన మాటలు ఒకటాను చేసే పరిస్థితులు ఒకటి ఉన్నాయి. ఈ బూడిద అనేది గాలిలో లెగిస్తే అసలు ఏ విధంగా ప్రజల జీవితాల్లోకి వెళ్ళిపోతుందా, వాళ్ళ జీవితాలను ఎంత ప్రభావితం చేస్తుందా అనేది ఎవరికి తెలియదు. మొత్తంగా ఇక్కడ అర్ధరాత్రి పూట పైపులు లీక్ చేయడం కానీ ఏదైతే యాష్ అయిపోతున్న సమయంలో కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో మళ్ళీ యాష్ వచ్చే విధంగా కూడా వాళ్ళకి ఎవరైతే తవ్వకాలు పాల్పడుతున్నారో వాళ్ళకి సహకరిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అధికారుల పాత్ర ఎంత, దీనివల్ల ఇక్కడ గ్రామానికి జరుగుతున్న నష్టం ఏంటి, ఇదే విధంగా అసలు ఇదంతా కూడా ఒక సిండికేట్ గా ఏర్పడి ఒక పెద్ద మాఫియా లాగా ఈ బూడిదకి సంబంధించి అక్రమంగా తరలిస్తున్నారు, ఒక దగ్గరలో ఉన్నటువంటి మేరవలు వేయటం కానీ లేకుంటే కట్టడాల్లో కూడా ఉపయోగిస్తున్నారని చెప్తున్న పరిస్థితి, అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? కట్టడాలకి కట్టడం అంటే బూడిదని కట్టడాలకు కట్టడానికి ఎవరు ఉపయోగించుకోవట్లేదండి. ఎందుకంటే రోగం వస్తుందని తెలిసిన తర్వాత ఎవరైనా ఉపయోగిస్తారండి, ఎవరు ఉపయోగించం. అయితే బ్రిక్స్ కంపెనీలు బ్రిక్స్ వాడుతున్నా అన్నారు. ఈ బూడి చెరువులో ఉన్నటువంటి బూడిదని ఇటుకల్లో కలపడం అనేది జరగట్లేదు. అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఈ చెరువులో బూడిదని అసలు వాడరు. వీళ్ళంతా దండుకొని ప్రజల్ని ఎంతకంటే హీన స్థాయికి తీసుకెళ్తున్నారు తప్ప ప్రజాధనాన్ని పంచుకోవడంలో వీటీపీఎస్ ఈ చుట్టుపక్కల నాయకులు బాగా వాళ్ళ అందివేశం చేయగా చేస్తున్నారన్నమాట వీళ్ళంతా కూడా. అయితే వీళ్ళు మేరుగా తోలేదే మాత్రం ఎంతవరకు ఉపయోగకరమైంది ఏం కాదు. అసలు ఈ చుట్టుపక్కల ఈ బూడిదని వాడేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఏ ఫ్యాక్టరీ వాడు కూడా వాడడం. ఇక్కడ ఉన్న యాష్ పాండ్ లో బూడిది మాత్రం అస్సలు వాడరు. వీళ్ళు చెప్తుందంతా కూడా కట్టుకథలే కానీ వీళ్ళు నిజాలైతే చెప్పట్లేదు. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి యాష్ పాండ్ లో ఉన్నటువంటి బూడిద విషయంలో ఇక్కడ మూసివేసిన యాష్ పాండ్ లో బూడిద తవ్వకాలు జరపడానికి ముఖ్య కారణంగా అక్కడ పక్క ఉన్నటువంటి సుమారు 3000 ఎకరాలు ఉన్న కొత్త యాష్ పాండ్ లో ఒకవేళ బూడిద తీసుకువెళ్లాలంటే క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. క్యూలో ఉండి దానికి సంబంధించి కూడా వాళ్ళకి సీరియల్ నెంబర్ వచ్చినప్పుడు మాత్రమే ఆ బూడిదని ఉచితంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా ఇక్కడైతే మాత్రం ఎక్కడ కూడా క్యూ కట్టే పని ఉండదు. అర్ధరాత్రి పూట వచ్చి అప్పటికప్పుడు నింపుకొని కిలోమీటర్ దూరంలో హైవే ఉండడంతో వెంటనే హైవే ఎక్కి వెళ్లిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే దీనికి సంబంధించి ఇక్కడ గ్రావెల్ కొనుగోలు చేస్తే అయ్యే ఖర్చు కంటే ఈ బూడిద తీసుకెళ్లి ఎక్కడైనా సరే లెవెలింగ్ వాడుకోవాలన్నా లేకుంటే ఏదైనా నిర్మాణాలకు సంబంధించి ఒక హైట్ లేపుకోవాలన్నా సరే, దాంతో పాటు మేరవ తోలుకోవడం అంటారు, ఆ మేరవ తోలుకోవాలన్నా సరే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి గ్రావెల్ కంటే తక్కువ ఖర్చులో వస్తుంది కాబట్టి దీని వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఆ
నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రానికి సంబంధించి యాష్ పాండ్ ఉందో ఆ యాష్ పాండ్ లో ఇప్పుడు ఉచితంగా ఇస్తున్న చోట తీసుకుంటే మాత్రం ఇబ్బంది లేదు. కానీ ఇక్కడికి వచ్చి మూసివేసిన దానికి సంబంధించి ఏదైతే దీని మీద మొత్తం కూడా ఎర్రమట్టి తోలి మొక్కలు పెంచుతూ మొత్తం గ్రీనరీ సిద్ధం చేస్తున్న ప్రాంతంలో అధికారులకు తెలియకుండా అక్రమంగా తవ్వకాలు జరపడం, తవ్వకాలు జరిపిన తర్వాత ఇక్కడ వదిలేయడంతో ఇదంతా కూడా గ్రామం మీదకి బూడిద వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది. హైవే మీద వెళ్తున్నటువంటి ఏదైతే వాహనదారులు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా దీనికి సంబంధించి అటు అధికారులు దీంతో పాటు కొంతమంది ఏదైతే సిండికేట్ అయినటువంటి మాఫియా వీళ్ళంతా కూడా డబ్బుకు కక్కుతుపడి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు, అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి. రైట్, కన్క్లూషన్లోకి వెళ్దాం ఒకసారి. అనిల్ గారు, మనం చూస్తున్నాం మొత్తంగా అక్కడ ఏం జరుగుతుందన్న విషయం తెలుస్తుంటే మరోవైపు ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం వెతికే క్రమం ఒకటైతే ఆ సమస్యను పునరావృతం కాకుండా చేసేందుకు అవకాశాలు అయితే చాలానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే అక్కడి నుంచి ఆ యాష్ను తరలించే పద్ధతి మొదటగా మారితే ఎంతో కొంత మీకు ఊట లభించే పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి ఉద్యమాలు చేపట్టబోతున్నారు, అంతేకాకుండా మనం చాలా సందర్భాలు అంటే ఎవరు దీని వెనకాల ఉన్నారన్న విషయం పైన కూడా ఎవరు ముందుకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఎందుకు ఉందంటారు? ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వీళ్ళు ఏం చేస్తారు అనేది ఒక భయం ఉందండి ప్రజల్లో. ఓకే, వీటీపీఎస్ గురించి ఎన్టీటీపీఎస్ గురించి మాట్లాడాలంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు ఆ అధికారులు కూర్చొని ఆ లోపల కూర్చొని చేసే రాజకీయాలు అంతా ఇంత కాదు. అయితే ఒక సామాన్యుడయ్యా నా పరిస్థితి ఇంత దారుణంగా ఈ రోగాలతో ఇలా ఉన్నామంటే వాడి పరిస్థితి వాడికి ఒక రేషన్ కార్డు ఉండదు, లేకపోతే ఒక ఓటు ఉండదు, లేకపోతే వాడికి సంబంధించినటువంటి ఎటువంటి గవర్నమెంట్కి సంబంధించిన బెనిఫిట్ ఆ కుటుంబానికి అందవు. ప్లస్ ఏంటంటే ఆ గ్రామంలోని వ్యక్తుల చేత అతన్ని ఒక సపరేట్ గా అంటే వెలివేయడం అంటారు అనమాట. ఆ కుటుంబాన్ని వెలివేసే విధానాన్ని ప్రయత్నం చేస్తారన్నమాట వీళ్ళు. బెదిరించడాలు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇబ్బంది పెట్టాలు, లేకపోతే ఒక సెంటర్లోకి వచ్చేదాన్ని కొనుగోలు చేస్తున్నప్పుడు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళంతా కలిసి వీళ్ళ మీద తిరుగుబాటు చేసే విధమైనటువంటి ఒక దోషణకరమైనటువంటి మాట్లాడుతూ ఉంటారు అనమాట. వీళ్ళంతా ప్రజలు కూడా ఏంటంటే అయ్యో వీళ్ళతో ఇలాంటి గొడవలు మనకు అవసరం, మనం చేసుకునే పని మనకు సరిపోతుంది కదా, భగవంతుడు ఇంకా ఈ పరిస్థితి మనకు కల్పించాడా, మన కర్మ అని చెప్పేసి మనం వెళ్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా ఆ టెర్మినల్లో తవ్వటం అనేది చాలా అసలు చట్టానికి చాలా విరుద్ధమైన పనులు అనమాట వీళ్ళు చేసేది. చట్టానికి అసలు ప్రజలంటే ప్రభుత్వాలంటే వీళ్ళకి ఎటువంటి గౌరవాలు లేవు. అధికారులకైతే ఎన్టీటీపీఎస్ అధికారులకైతే అసలు లేదు. ఎందుకంటే ఆ మాట అన్నది ఎన్ని సంవత్సరాల నుంచి అధికారులు ఈ వీటీపీఎస్ ఎన్టీటీపీఎస్ లోనే పాతుకొని పోయి ఉన్నారో, ఎన్ని సంవత్సరాలు అయిందో కనీసం ఇక్కడి నుంచి స్థానచలనం ఒక్కడికి కూడా లేదు. స్థానచలనం ఉండదు. వీళ్ళు దండుకోవడానికి మహద్దశలాగా వీళ్ళు ఇక్కడే ఉండి ఈ గ్రామాలు వెళ్తున్నారు అనమాట. ఈ అధికారులు ఈ రాజకీయ నాయకుల అడ్డం పెట్టుకొని అదొక మెయిన్ మంచి కారణం అనమాట. అదొక కారణం. ప్లస్ ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కానీ గ్రామాలకు కానీ ఒక హాస్పిటల్ లేదు, వీళ్ళ తరఫున ఒక హాస్పిటల్ లేదు వీళ్ళని చూడటానికి. అదేమంటే క్యాంపులు పెడుతున్నాం అంటారు. క్యాంపులు పెడుతున్నామని ఆంధ్ర హాస్పిటల్ నుంచి ఒక వైద్య బృందాన్ని తీసుకొస్తారు. ఆయన ఏం చేస్తాడంటే గదిలో పోయిన తర్వాత ఆయన బ్యానర్ కట్టుకుంటారు ఆంధ్ర హాస్పిటల్ వారి సౌజన్యంతో అని. ఈయన బయట ఎన్టీటీపీఎస్ వారి సౌజన్యంతో ఆయన బయట పెడతాడు, ఆయన పెట్టుకుంటాడు, ఆయన బ్యానర్ పెట్టుకుంటారు అన్నమాట. ఇదేంటండి అంటే కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఆయన పేరు ఆయన ఎన్టీటీపీఎస్ సంబంధించిన లక్ష్మీనారాయణ గారు ఎవరు ఉన్నారు, ఆయన ఆ డిపార్ట్మెంట్ అధికారి. అయితే ఏంటి ప్రజలకి వైద్యం చేయరా, ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు అదేనండి ఒక్క నిమిషం. అయితే ఇవన్నీ కట్టేటప్పుడు యాష్ పాండ్లు గ్రామాల మీద కొడుతున్నప్పుడు వీటికంటే ముందు గ్రామాలు ఉన్నాయి. ఎన్టీటీపీఎస్ నిర్మాణానికి ముందే గ్రామాలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ మీద యాష్ పాండ్లు ఈ వీటీపీఎస్ కట్టి వీళ్ళని వాస్తవం చెప్పాలంటే మనం అనకూడదు అన్నమాట. ప్రజల్ని రోగిష్టంలో చేశారు, దేనికి పనికిరాని వాళ్ళగా చేశారు. అర్థమైందా? సమాజంలో ఏదో వెలువైపడ్డ వ్యక్తుల్లాగా ఈ విపరీపట్నానికి వీటీపీఎస్ ద్వారా వచ్చే బహుమతి ఏంటంటే రోగాలు. వీళ్ళు ఎప్పుడు ఏ విధంగా చనిపోతారో తెలియదు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకో 2 విషయాలు మీకు వీళ్ళకి ఇబ్రహీంపట్నంలో ప్రజలకి ఒక మగపిల్లడికి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఆ ఆడపిల్లలు ఇవ్వాలంటే కష్టం. ఇంకో విషయం ఏంటంటే వీడు ఎన్నాళ్ళు బతుకుతాడో లేదో కష్టం. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ఏదన్నా కొనుక్కొని ఇక్కడ నిలిచిద్దామంటే అమ్మో ఆ పొల్యూషన్ కి మేము బతకలేము, ఇక్కడ రాజకీయాలకి బతకలేము బాబోయ్. ఏంటి పరిస్థితులు? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలంతా ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. ఇబ్రహీంపట్నం అంటే క్వశ్చన్ మార్క్ అనమాట. ఈ సమస్యకి పరిష్కారం దొరకాలంటే ఎలాంటి ఉద్యమాలు అవసరం ఉన్నాయంటారు? ఆ ఉద్యమాలకు సంబంధించి మీరు ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోబోతున్నారు? మేము వాస్తవంగా అయితే విషయం ఏంటంటే ప్రజలకి మేలు జరిగే విధానంలో మా శాయశక్తులా మేము చేయాల్సిన ప్రతి ఒక్క ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ మేము న్యాయస్థానాలకు వెళ్ళి కూడా దీని మీద చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించి
మన రీసెంట్గా మాకు ఒక మంచి ఆర్డర్ కూడా మాకు హైకోర్టు నుంచి వచ్చింది. దాని ద్వారా ఈ ప్రజల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీళ్ళకి రోగాలు ఏ స్థాయిలో ఉన్నాయి ఏంటని చెప్పేసి జడ్జి గారు మంచి తీర్పుని మాకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒక 4 సంస్థలు వచ్చి ఇక్కడంతా టోటల్గా చెక్ చేసి ప్రతి ఒక్క మనుషుల్ని, అదేవిధంగా అగ్రికల్చర్ని, అదేవిధంగా భూముల్ని, తర్వాత గ్రౌండ్ వాటర్ని చెక్ చేయమని చెప్పేసి చెప్పారనమాట జడ్జి గారు. దానికి సంబంధించి ఆ టీం రెడీ అవుతుంది అనమాట, రావాలన్నమాట. 1 month లో అదంతా కోర్టు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇదంతా కూడా. అయితే ఏదన్నా అడిగితే మాత్రం అన్ని చేస్తున్నాము అన్ని చేస్తున్నాము అని చెప్పేసి అని పేపర్లో చూపిస్తారు, కానీ ఒక్కళ్ళు కూడా ఒకటి చేసింది ఏం లేదు. మాటల వరకే, శాతంలో అయితే ఏం లేదు. ఇంకో పర్టికులర్ విషయం ఏంటంటే ట్రక్ టెర్మినల్లో తవ్వకాలు చేయడం అనేది అసలు కరెక్ట్ అయిన విషయం కాదు. మూసేసిన దాన్ని తవ్వటం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ఇంకోటి ఏంటంటే సిఎస్ఆర్ ఫండ్ కింద మీరు అమౌంట్ రిలీజ్ చేస్తున్నామంటే అసలు ఎక్కడ రిలీజ్ చేశారో తెలియదు, ఆ డబ్బు ఎంత రిలీజ్ చేశారో తెలియదు, అది ఎవరి జేబులోకి వెళ్ళిందో కూడా ఈ రోజు కూడా తెలియని విషయం అంటే మాకు. అదే నేను చెప్దాం అనుకున్నాను సార్. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అసలు సిఎస్ఆర్ ఫండ్స్ అంటే ఒక ప్లాంట్ ద్వారా వచ్చే కొన్ని అంటే చుట్టుపక్కల గ్రామాలకి కొన్ని మంచి చేసే కార్యక్రమం సిఎస్ఆర్ ఫండ్స్ అంటే. ఆ ఫండ్స్ ఇంతవరకు కొండపల్లి ఏరియా కానీ, ఇబ్రిపట్నం ఏరియా కానీ, లేకుంటే పక్కన గుంటుపల్లి ఏరియా కానీ, లేకుంటే ఇంకే ఏరియా కానీ అసలు ఎక్కడ అసలు ఇది లేదు. ఒక వాటర్ ప్లాంట్ పెట్టడం ఇంతవరకు చూడలేను. అంటే మన వీటీపీఎస్ ద్వారా కొన్ని పెట్టాలి అసలు చెప్పండి. ఒక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ పెట్టాలి ఈ ఏరియాలో. అంటే మన ఈటీపీఎస్ దగ్గర నుంచి 10 కిలోమీటర్ ఎక్కడున్నా సరే ఆ హాస్పిటల్కి వచ్చి ఫ్రీగా వైద్యం చేయించుకోవాలి. గవర్నమెంట్ అదే మన వీటీపీఎస్ వాళ్ళు పెట్టాలి, అదొకటి. ఇంకో విషయం అంటే ప్రతి ఏరియాలో వాటర్ మన క్యూరిఫై వాటర్ ఇవ్వాలి. అక్కడ తుమ్మలపాలెం చూస్తుంటే మంచినీళ్ళు తాగడానికి కూడా లేదంటే వాసన చెప్తాను. తుమ్మలపాలెం పక్కన ఊరు పక్కనే ఆనుకున్నది ఈటీపీఎస్ ఆనుకున్న కాలువ, చల్లనీళ్ళు కాలువ వస్తుంది పక్కన అనుకున్నది. అక్కడ నీళ్లు కూడా అందట్లేదండి, చాలా మందికి మంచినీళ్ళు కూడా లేవు. అక్కడ వాటర్ ప్లాంట్లు పెట్టమని చెప్పి ప్రతి ఊర్లో వాటర్ ప్లాంట్ పెట్టమని చెప్పి ఎంఆర్ఆర్ గారు లెటర్ ఇచ్చారు, కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చారు, అందరికీ లెటర్ ఇచ్చామండి. ఎవరు పట్టించుకున్న ఆదరణ లేదండి. అసలు సిఆర్ ఒక స్కూల్ లేదు, చదువుకోవడానికి పాపం పల్లెటూరులో చిన్న పల్లెటూరు ఉన్నారు, స్కూల్ లేదు. ఒకసారి మేము అడవి కొరి ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ అడవిలో ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది, 200 కుటుంబాలు. అక్కడ మేము ఐ క్యాంప్ పెడితే దగ్గర 250 మందికి చెకప్ చేస్తే 180 మందికి అంటే 1.1, 0.4 అంటే 0.4, 0.6 అంటే అవి అంటే మన దాని గురించి పెద్దగా ఐడియా లేదు కానీ అంటే కళ్ళజోళ్ళు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సి వచ్చిందండి. అంటే ఎంత అక్కడే అంటే ఈ బూడిద కుంభకోణం దగ్గర ఒక 4 కిలోమీటర్ అక్కడ అంత ఉంటే ఈ చుట్టుపక్కల ఎంత ఉండండి ఒకసారి కాయకాంకం పెడితే చాలా అవంత ఎందుకు సార్, నాకు ఆరోగ్యంగా ఉంటాను. నేనే మొన్న హాస్పిటల్కి వెళ్ళాను, 0.2 వచ్చింది సార్ నాకు. అసలు ఏంటిది అసలు ఏంటి సార్ ఎందుకు వచ్చిందంటే మన కూరగాయలు గట్రా మంచి ఆహారం ఫుడ్ బాగా తీసుకుంటా అన్ని తీసుకుంటా మీరేమైనా డెస్ట్లో ఏమైనా తిరుగుతున్నారని అడుగుతున్నారు అక్కడ హాస్పిటల్లో. సార్ వాసన సార్ ఈ ఏరియాలో బూడిదలాలు ఎక్కుతుంటే దానివల్ల వస్తుందయ్యా, అంతకని ఇంకేం లేదు. ఫైనల్ గా చెప్పండి, స్థానికంగా ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్న నేపథ్యంలో స్థానికంగా మేనిఫెస్టోలో ఇది అంటే ఇంక్లూడ్ చేస్తే కానీ మేము ఓట్లు వేయమనే విధంగా ప్రజలు కానీ ఒక చైతన్యంలో వస్తే, ఆ చైతన్యం ప్రజల్లో వస్తే ఖచ్చితంగా మార్పులు వస్తాయని అనుకుంటున్నాను. మీరు ఏమంటారు, దీనివైపు ప్రజలు ఏమైనా నడిపించే అవకాశం ఉందా? ఉంది, తప్పకుండా సార్. అసలు ఈ విషయం కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి మేము తీసుకెళ్ళాం సార్. యాక్చువల్ చెప్పండి, పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్ళాం, మొత్తం ఫైల్ మొత్తం ఇచ్చాను. ఇదొకటి. తర్వాత బొమ్మల కాలనీ సమస్య వాళ్ళు ఒకటి అంటే బొమ్మలు తయారు చేసే చెట్లు లేక ఈ పొల్యూషన్ వల్ల ఈ బూడిద మొత్తం చెట్లను నాశనం అయిపోయి వాళ్ళకి దగ్గర ఒక 2000 కుటుంబాలు, ఒక 1000 కుటుంబాలు ఉంటారండి వాళ్ళు. అసలు ఆ కుటుంబాలు కూడా కొంతమంది ఈ రోజు కూలీకి వస్తున్నారు సార్. అసలు ఈ బొమ్మలు తయారు కొండపల్లి బొమ్మలు అంటే ప్రపంచంలో పేరుగాంచిన బొమ్మలు. అసలు కొండపల్లి బొమ్మలు అంటే కొండపల్లి బొమ్మలకి అంత ఇది గొప్ప పేరు ఉంది అసలు. అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు కొంతమంది కూలీకి వస్తుంటే పనికి వస్తుంటే మాకే చాలా బాధ అనిపిస్తుంది. ఏంటంటే నువ్వు కూలికి వస్తున్న బొమ్మలు తయారు బాగుంటుంది కదంటే, సార్ మా పరిస్థితి బొమ్మలు తయారు చెట్లు లేవు, ఏమీ లేవు, ఎక్కడ తీసుకురమ్మంట మమ్మల్ని, ఎలా తీసుకురమ్మంట, ఎవరో గవర్నమెంట్ వాళ్ళు అక్కడ విత్తనాలు ఇచ్చారు సార్, ఆ విత్తనాలు పెట్టిన తర్వాత ఈ పొల్యూషన్ వల్ల మొత్తం పాడైపోయింది సార్. ఎక్కడో అక్కడ మన ఏరియాది కొండూరు దగ్గర నుంచి లోపలికి ఒక 5 కిలోమీటర్ దూరంలో ఒక 2 ఎకరాలు ఇచ్చారట. అక్కడ కూడా విత్తనాలు వేస్తాయి. ఈ బూడిద పొల్యూషన్ వల్ల అంత దూరం కూడా ప్రాబ్లం వస్తుందండి. దీని వల్ల ఎంత నాశనం జరుగుతుందంటే బూడిద వల్ల చాలా ఘోరమైన పరిస్థితి అండి. అసలు దీనివల్ల కంపల్సరీ మేము పోరాటం చేస్తామండి. ఇప్పుడు ఈ రోజు కూడా మాకు ఒక నాయకుడు చూపించారు మన మైలవరం నియోజకవర్గంలో.
తప్పకుండా అతని ద్వారా ముందుకెళ్లి దీని గురించి ప్రతి సొల్యూషన్ బయటికి లాగుతామండి. ప్రతి ఇది అంటే సిఆర్ఎస్ ఫండ్స్ కానీ, స్కూల్స్ కానీ, తర్వాత మన వాటర్ ప్రతి విలేజ్ కి వాటర్ సంబంధించింది మంచినీళ్ళు కానీ, లేకుంటే స్కూల్ పిల్లలు చదువుకోవడానికి వాళ్ళు సిఆర్ఎస్ ఫండ్స్ ద్వారా వచ్చే ఇది కానీ ఏదైనా సరే అసలు యాక్షన్ చెప్పాలంటే పేద పిల్లలు చాలా మంది ఉన్నారు సార్ ఇక్కడ. అసలు వాళ్ళకి ఆరోగ్యంగా చూసుకోవాలి, అన్ని రకాలుగా వీటి పెసలు చూసుకోవాలి. రైట్. సో ఫైనల్గా అంటే కంక్లూడ్ చేసేటప్పుడు వీళ్ళంటే ఆల్రెడీ ఇప్పటికే ఎంతో కొంత ఉద్యమం చేస్తున్నారు, దాంతో రిజల్ట్స్ కూడా వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఫైనల్గా ఇలాంటి వాటికి ఒక సొల్యూషన్ దొరకాలి అంటే ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా హెల్ప్ లేదని వాళ్ళు చెప్తున్నారు. స్థానికంగా ఉన్న పరిస్థితుల వైపు కూడా మనకు కనిపిస్తున్నప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకుంటే వీళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉందంటారు? ఫైనల్ కంక్లూజన్ ఏదైనా అంటే ఇప్పుడు ఎన్టీపీసీ ఏదైతే ఉందో అంటే బాధ్యత ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ అంటారు దాన్ని పెట్టే ముందు ఎన్టీపీసీ సంస్థ పవర్ జనరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు రిపోర్ట్ ఉంటుంది. అది పబ్లిక్ హియరింగ్కి వెళ్తుంది. అంటే మేము ఇక్కడ పెట్టేటప్పుడు మీ అందరికి ఉద్యోగాలు ఇస్తాం, మీకు ఇక్కడ పరిస్థితులు వాతావరణానికి ఏమి ఇబ్బంది కలిగించాం, మీకు మంచి గార్డెన్ ఇస్తాం, వాళ్ళు ఏదో వాటర్ అడుగుతున్నారు కదా ఆ వాటర్ సప్లై చేస్తాం, ఆ బాధ్యత స్కూల్ ఇస్తాము అంటే మౌలిక సదుపాయాలన్నీ. ఎందుకంటే అక్కడ నుంచి సమ్ ఎకానమీ జనరేట్ అవుతుంది కాబట్టి ఆ వచ్చిన డబ్బుని వాళ్ళకి అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఎంతో కొంత ఏ ఇండస్ట్రీ పెట్టినా పొల్యూషన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అది తెలిసిన విషయము, అది ఎవరు కాదనలేని విషయం. దాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రయత్నాల్లో భాగంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చట్టాల ద్వారా కొంత ఇస్తుంది, అవి పాటించాలి. అవి పాటించినట్లు కొంతవరకు పాటించారు, కొంతవరకు పాటించినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్న అంటే ప్రజలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మాట్లాడిన విధానాన్ని బట్టి అవి సగం ఫాలో అవుతున్నారు, సగం ఫాలో అవ్వట్లేదని నాకు అర్థమైంది. ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ప్రభుత్వం వాళ్ళకి ఏవైతే మౌలిక సదుపాయాలు అందాలో అది ఎన్టీపీసీ బాధ్యతనే. అది ఎన్టీపీసీ బాధ్యత. ఎందుకంటే వాళ్ళు పెట్టేటప్పుడే వాళ్ళు ఒప్పందం తీసుకుంటారు, అది రిపోర్ట్లో ఉంటుంది ఖచ్చితంగా. ఇంకొకటి దాంట్లో వచ్చే పొల్యూషన్స్ అన్ని వాళ్ళకి ముందే తెలుసు, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా గవర్నమెంట్ ఆల్రెడీ ముందే చెప్పు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేశారని చెప్పారు. నిజంగా ఆయన ఎవరైతే మాట్లాడారో ఆ సారు స్కూల్స్ ఉండాలి, వాళ్ళకి నిజంగా హాస్పిటల్ ఫెసిలిటీ ఉండాలి, ప్యూర్ వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఉండాలి, ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఎస్టాబ్లిష్ చేసే ఏమన్నా టెక్నాలజీస్ ఉంటే ఉండాలి. ఇంకొకటి వాటర్ స్ప్రేయింగ్ కంటిన్యూస్, ఇప్పుడు ట్రక్ ద్వారా వెళ్తుంది అనుకోండి కంటిన్యూస్ వాటర్ స్ప్రింకిల్ అవుతూ ఉండాలి, అది డస్ట్ పైకి లేవడానికి వీలు లేదు. ఇట్లాంటివి చాలా మెజర్స్ ఉన్నాయి. అవి అయితే యాక్చువల్లీ ప్రజల పక్షానే ఉంది. అంటే లా ఏదైతే ఉందో అది ప్రజల పక్షానే ఉంది. అది న్యాయం వాళ్ళకి జరుగుతుందా లేదా అంటే వాళ్ళు జరగట్లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు అంటే ఏవైతే చట్టాలు ఉన్నాయో అవి ప్రజలకి అనుకూలంగానే ఉన్నాయి. వాళ్ళు పోరాడితే మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఏవైతే పార్టీల గురించి మాట్లాడారు, నేను పర్యావరణవేత్తను కానీ కంప్లీట్ నా అండర్స్టాండింగ్ ఇప్పుడు ప్రజలకి ఆరోగ్యం ఇస్తాం అని ప్రామిస్ చేసాం, ఆరోగ్యం ఇస్తాము అని ప్రామిస్ చేసాము, కొన్ని ఆరోగ్యశ్రీ పథకాలని ఆ పథకాలని పెట్టినామంటే నువ్వు బేసిక్ ఎన్విరాన్మెంట్ ఏదైతే గాలి నీరు అక్కడ ఉన్న నేలని పొల్యూట్ చేసిన తర్వాత అసలు ఇది ఈ బేసిక్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం అనేది పాసిబుల్ కాదు, ఫెయిల్ అవుతున్నట్టే. అంటే ఏ ప్రభుత్వం అయినా సరే అది ఎక్కడైనా కానివ్వండి వరల్డ్ మొత్తం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది వాళ్ళ మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఉండాలి. ఎస్ అవుతుంది, వరల్డ్ మొత్తం ఉండాలి, అది ఖచ్చితంగా తప్పదు. రైట్. ఇది కేవలం వార్తా కథనం కాదు, ఇది ఒక ఉద్యమానికి మొదటి స్టెప్గా చూడాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఏదైతే అక్కడ స్థానిక ప్రజలు పడుతున్న కష్టాలు కావచ్చు, వాళ్ళకి జరుగుతున్న సమస్యలకు సంబంధించి మేము ఉద్యమాన్ని ఇంకా కంటిన్యూ చేస్తాము. అంతేకాకుండా మా తరఫున మేము ఏమేమి చేయగలుగుతాం అన్నీ చేయగలుగుతాం. ఇప్పుడైతే తను చెప్పినట్టుగా సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా అక్కడ ప్రజలకు రావాల్సిన విషయంలో మేము కూడా చొరవ తీసుకొని మా వంతుగా మేము కృషి చేసే ప్రయత్నం అయితే డెఫినెట్గా చేస్తాము. ఇది వాళ్ళ టు ద పాయింట్. రేపు మరొక టాపిక్ పైన టు ద పాయింట్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 న్యూస్.